Daily. Taste the Daily. Holidays nale, adi namma GT Holidays da. South India's #1 travel brand. హాయ్ రితేష్, హలో, వెల్కమ్ టు గలాటా తెలుగు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి స్టేట్ ఆఫ్ మైండ్? రివెంజ్ తీసుకుని మతోదర 2 ఎండ్ కార్డ్ ఉంటుంది కదా, చిరంజీవి గారు పడి లేసి నవ్ కమాన్ అండం, అదే నా జోన్. ఇప్పుడు రివెంజ్ ఏం కాదు, బేసిక్గా పెట్టిన దానికి ప్రకారం ఐడియా ఏంటంటే నచ్చితే చప్పట్లు కొట్టండి, లేదా నన్ను కొట్టండి, నవ్వు కమాన్ అంతే. వాట్ ఈస్ దిస్ ఈ మ్యాడ్ అబ్సెషన్ ఏంటి చిరంజీవితో? అబ్సెషన్ కాదు, బేసిక్గా నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి ఐడియా వైజ్ అంటే మూవీ అంటే మామూలు నాకైతే చిరంజీవి అనమాట. ఒక తెలిసే టైంకి ఐఎమ్ ఆల్రెడీ ఫ్యాన్ అనమాట. సో మామూలుగా ఆయన మూవీస్ అంటే మూవీస్ కూడా ఏంటంటే మేజర్గా చిరంజీవి గారి మూవీస్ కంపల్సరీ, ఇంకొక హిట్ మూవీ ఏదో ఒకటి, పెద్ద ఎక్కువ మూవీస్ కూడా చూసేవాళ్ళం కదనమాట. సో తీసుకెళ్తే చిరంజీవి మూవీ మాత్రం కంపల్సరీ చూడాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో అది. సో ఇంకా మూవీ మీద అంటే ఒక ఇంట్రెస్ట్ ఒక ఏదన్నా ఉందంటే అది ఆయన త్రూ వచ్చిందనమాట నాకు. సో ఫస్ట్ అంటే ఒక ఫిలిం దాని గురించి, దాని తర్వాత లేటర్గా ఇంకా దాని తర్వాత ఆర్జీవి ఇది ఏంటంటే ఒక ఫిలిం మేకింగ్ ఇట్ సైడ్ ఏంటి డైరెక్షన్స్ ఇవి ఉంటుంది కదా అనేది అది వాళ్ళ త్రూ తెలిసింది. సో మేజర్ ఇంపాక్ట్ అయితే ఎక్కడ పెరిగింది? ఇక్కడ మొత్తం హైదరాబాద్. ఎక్కడ చూసేది మూవీస్ చిన్నప్పుడు? నేను తార్నాకాల్లో ఉండేవాడిని. సో అక్కడ ఆరాధన ఎవ్రీ వీక్, అంటే మేజర్ మూవీ బఫ్ ఏం కాదు అనమాట. రియల్లీ? చిన్నప్పుడు మాకు ఉండేది కూడా, నాకు డిష్ కూడా ఉండేది కదా, ఓన్లీ DD1. సో ఎవ్రీ సండే 4 o'clock వెయిట్ చేస్తుండే నేను, సినిమా వస్తుందా చూడాలని. 7:30కి చిత్రలహరి ఫ్రైడే. సో ఇవి ఉండేవి. మేజర్గా అయితే ఓన్లీ ఒక 2, 3, 4 మూవీస్ ఏమో అంతే ఇయర్లీ. సో అంతకు మించి పెద్ద ఇదేం లేదు. అందులో చిరంజీవి మూవీస్ కంపల్సరీ చూసాను. ఈ ట్రాన్సిషన్ ఎప్పుడు జరిగింది? ఈ నార్మల్ దీని నుంచి సినిమాలు ఎక్కువ చూడడం మేజర్గా అంటే చూసింది ఎక్కువ స్టార్ట్ చేసిన డిగ్రీలో అనమాట. సో మాది IIMC అని ఖైరతాబాద్లో కాలేజ్ ఉండేది. సో 2 క్లాసెస్ ఉండేవి అనమాట. ఫస్ట్ 11:30 వరకు 10:30 వరకు చూసి 10:30కి ఇంకా మూవీకి వెళ్ళిపోయేవాళ్ళం, మార్నింగ్ షో. సో 2 క్లాస్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని ఒకటి, ఇంకొకటి 2 ఇంపార్టెంట్ ఉండేవి. అవి నేర్చేసుకొని 2 ఎపిసోడ్స్ చూసి అటెండెన్స్ వేరే వాళ్ళు ప్రాక్సీ ఏదో పెట్టేసి మూవీకి వెళ్ళిపోయాం. ఓకే, ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నది? ఫిల్మ్ మేకర్ అనేది అంటే మేజర్గా నాకు ఫస్ట్ అప్పట్లో డిస్కషన్ బోర్డ్స్ అని ఉండేది. ఇప్పుడు ట్విట్టర్ ఉండేది కాదు, IMDb, ఐడిల్ బ్రెయిన్ ఉండేది మేజర్గా. సో ఐడిల్ బ్రెయిన్లో ఒక చిన్న బ్లాగ్ పోస్ట్ ఒకటి ఉండేది, మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని ఒకటి ఉండేది. అందులో ఏంటంటే ఒక లైన్ ఇస్తే దాన్ని బట్టి స్టోరీ రాసేవాళ్ళం. సో నేనేంటంటే అందులో ఉన్న మెంబర్స్ని పెట్టి ఒక స్టోరీ అలా రాసి కొంచెం ఆ టైప్లో ఉండేది అనమాట. సో మేజర్గా ఆ కైండ్ ఆఫ్ దాంట్లో రైటింగ్ అనేది ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో మెల్లగా అలా రాసిన తర్వాత డిగ్రీ టైంలో నాకు యానిమేషన్ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి యానిమేషన్ కోర్స్ జాయిన్ అయ్యాను అనమాట. సో డిగ్రీ చేస్తూ సైమల్టేనియస్గా ఆఫ్టర్నూన్ వెళ్ళి యానిమేషన్ కోర్సు అది చేసిన దాంట్లో నాకు సెకండ్ సెమ్లో ఎడిటింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో ఎడిటింగ్లోకి ఏంటంటే ఎండ్కి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి చేయాలనేది ఫస్ట్ ఇది అనమాట. సో అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత అప్పుడు మెల్లగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, సో అంటే రైటర్నా డైరెక్టర్నా అనేది ఎప్పుడు క్లారిటీ వచ్చింది అంటే బేసిక్గా ఏమన్నా ఐడియా ఎవరికన్నా వేరే వాళ్ళకి చెప్పాలంటే నాకు కొంచెం ఇది ఉండేది అనమాట, ఎందుకు నేను తీయచ్చుగా వీళ్ళకి చెప్పడం ఎందుకు అని. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఐ వాంట్ బి డైరెక్టర్ అన్న ఒక చిన్నది వచ్చి. ఓకే సో ఫిల్మ్ మేకింగ్ అంతా నేర్చుకుని సినిమాలు చూసే, ఫార్మల్ ట్రైనింగ్ సెట్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా మీకు? షార్ట్ ఫిల్మ్స్ అంతే. ఓకే, ఎలా నేర్చుకున్నారు? లైక్ ఏమేమి అబ్జర్వ్ చేసేది ఒక సినిమా చూసినప్పుడు? మామూలు మూవీస్ చూసేవాళ్ళం, చూసిన తర్వాత అదే బేసిక్గా ఇంకా యూట్యూబ్లోనే పడి ఉండేవాళ్ళం అనమాట. సో మా టీము మేము దాంతోపాటు ఇప్పుడు మన యానిమేషన్ కోర్స్ చేసినప్పుడు ఏంటంటే ఎడిటింగ్ ఇంక ఉన్నప్పుడు ఇంకేదో ఒక వీడియోలు తీయడం. అప్పట్లో మేము తీసే టైంకి హ్యాండీ క్యామ్సే ఉండేవాళ్ళం, ఇంత ఈజీగా ఉండేది కాదు. అదొక చిన్న CD ఉంటే ఆ CD కన్వర్షన్కి ఇచ్చి దాని తర్వాత తీసి అప్పుడు ఉండేది నాకు తెలిసి పిక్సెల్స్ కూడా 350 to 288 ఉండేది. దట్ టైం అనమాట. లైక్ ఎర్లీ 2010s ఆ కైండ్లో అనమాట. సో అప్పుడే ఇంకా హ్యాండీ క్యామ్ కూడా ఏంటంటే ఫ్రెండ్ అడిగి వాడి దగ్గరికి తీసేసుకొని ఏదో ఒకటి రికార్డ్ చేసేది. అండ్ మేజర్ స్టార్ట్ చేసింది మాత్రం ఇంటర్ మాకు ఎగ్జామ్ అప్పుడు నేను ఒక 2 ఫ్రెండ్స్ కూర్చున్నాం అనమాట. ఏదో ఒక సినిమా చేయాలి రాయాలని చెప్పి. నెక్స్ట్ డే మాకు అకౌంట్స్ ఎగ్జామ్ ఉండింది, అదేం పట్టించుకోకుండా ఇది రాసి పోన్లే పాస్ అయ్యాం మొత్తానికి. అది కానీ అప్పుడు ఏంటంటే ఎడిటింగ్ కూడా ఐడియా ఉండేది కదనమాట. సో హ్యాండీ క్యామే పెట్టుకొని ఇయర్ ఫోన్స్లో ఏంటంటే మ్యూజిక్ పెట్టి హ్యాండీ క్యామ్ కింద అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా పెట్టి అలా ఒకటి తీస్తాం. ఒక 10 pages రాసాం అనమాట. ఒక 3 hours సినిమా షూట్ చేసేయచ్చు అని చెప్పి అప్పుడు అర్థమైంది, ఇంత ఈజీగా అది
దీని వెనక ఏదో ఉంటుంది మనకి, ఒక ఎడిటింగ్ అనేది ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది అని అప్పుడు మెల్లగా తెలిసాయి అనమాట. సో మా వాళ్ళు ఎలా చేస్తారు అనేది క్లారిటీ లేదు. అది తెలిసిన తర్వాత ఇంకప్పుడు యానిమేషన్ కోర్స్ అది జాయిన్ అయిన. దీన్ని బట్టి యానిమేషన్ కానీ అది పర్సూ చేయలేదు దాని తర్వాత? చేశాను, అంటే కంప్లీట్ చేశాను కానీ అంటే బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేసా కానీ నాకు ఎందుకో 4 సెమ్స్లో నాకు ఎడిటింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. సో నెక్స్ట్ యానిమేషన్ అంటే అప్పుడు కూడా చెప్పిన దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవి లేవు కానీ వేరే సాఫ్ట్వేర్స్ ఉండేవి కంబషన్, అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వాడేవి ఎక్కువ చెప్పలే అనమాట. సో ఎందుకని నాకు మేజర్గా కొంచెం సీజీ సైడ్ ఐడియా ఉంది, అంత ఇంట్రెస్ట్ రాలా అటు సైడ్. సో బేసిక్గా ఒక ఐడియా అది వచ్చింది, అది కంప్లీట్ చేసిన తర్వాత మేజర్ మాత్రం ఎడిటింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఫిల్మ్ మేకింగ్ వైపుకి తీసుకున్న ఫస్ట్ స్టెప్స్ ఏంటి? మత్తోదలరాకి ముందు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళని చెప్పేవాళ్ళు కదా. సో మత్తోదలరా మీరు రాసుకున్న ఫస్ట్ స్క్రిప్టా, అంతకు ముందు రాసుకున్నారా? అంటే మేజర్గా నేను ఇప్పుడు తేజ అని, థామస్ అని, సో వీఆర్ టీమ్ అనమాట, 4 people. సో టీమ్ అనమాట. సో ఏంటంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ ఏంటంటే కలిసి చేసేవాళ్ళం అన్ని, కానీ ఎప్పుడు అదే షార్ట్ ఫిల్మ్స్ కూడా 1 year 2 years అలా అవుతూ ఉండేవి. ఎప్పుడు బయటకు వచ్చింది తక్కువే అనమాట. మేజర్గా అలా తీసి నేను కూడా తీసేది ఏంటంటే 1 hour తీసేవాడిని అనమాట. షార్ట్ ఫిల్మ్స్ కూడా 1 hour అలా తీసేవాడిని. ఎడిటింగ్ అవి అవుతూ అలా పక్కనకి అలా వెళ్ళి ఉండేవన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ మాకు ఇంకోటి ఫిక్స్ అయ్యాం, ఒకటి ఇప్పుడు మనకి ఒక కాలింగ్ కార్డ్ లాగా లేదా విజిటింగ్ కార్డ్ లాగా ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవాలి. థామస్ వాడు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, బ్రీచ్ అని ఒకటి ఉంటుంది, నేను ఒకటి చేశాను, డోంగ్రే అని ఒకటి నేను ఒకటి చేశాను అనమాట. రెండవ పెట్టుకొని ఇంకొకే స్టార్ట్ చేద్దాం ఏదన్నా అని చెప్పి. సో ఆ బ్రీచ్ దాంట్లో నరేష్ అగస్త్య వాజ్ ద లీడ్ అనమాట. సో అలా నరేష్తో మా వాళ్ళు ఫామ్ చేసి అతని త్రూ కాంటాక్ట్స్ అనమాట. మాకు పెద్ద నెట్వర్కింగ్ పెద్దగా ఉండేది కాదు, ఇంకోటి అందరం ఇంట్రోవర్ట్స్ అనమాట. సో బేసిక్గా అసలు ఎవరితో మాట్లాడడం అందరూ ఇంట్రోవర్ట్స్, ఎవ్రీవన్ అందరూ ఇంట్రోవర్ట్స్. ఇంకా మేజర్గా నరేష్ ఇంకా మా ఇది అనమాట, మా పిఆర్ అన్నా ఏదన్నా తనే అనమాట. సో తను అలా తీసుకెళ్ళి మా వీడియోస్ కానీ క్లిప్స్ కానీ అవన్నీ చూపెడుతూ ఇలా చేసినప్పుడు సో మైత్రిలో చెరీ గారు అప్పుడే జాయిన్ అయ్యారు అనమాట, సిఇఓగా. 2016 జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యాక అప్పుడే ఆయన జాయిన్ అయ్యారు అనమాట. సో జాయిన్ అయినప్పుడు ఒక కామన్ కాంటాక్ట్ త్రూ నరేష్ మా ప్రొఫైల్ పంపించారు చెరీ గారు. సో అప్పుడు ఏంటంటే థామస్ తన స్టోరీ మీద వర్క్ చేస్తుంటే, సో ఐ వాజ్ రైటింగ్ ఇట్ అనమాట. సో ఆ స్టోరీ అదంతా నరేషన్ ఇచ్చారు. అది వేరే స్టోరీ తర్వాత లేదు. సో అది చెప్పాం అనమాట. సో ఆయనకు నచ్చింది మామూలుగా, కానీ ఇంకా నాకేమైనా తక్కువలో ఏమన్నా ఉంటే చెప్పండి అంటే అప్పుడే నేను మామూలుగా ఏంటంటే ఇంక ఇలా వర్కౌట్ అవ్వదు, ఏదో ఒకటి మన ఇండీ స్టైల్లో చేయాలి, ఒక లొకేషన్లో అయిపోయి సినిమా రాయాలి అని అన్ని కన్స్ట్రెంట్స్ పెట్టుకొని ఒక 20 lakhsలో ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను తేజ కూర్చొని జస్ట్ ర్యాండమ్గా మాకు FBలో ఒక వీడియో కనపడింది సడన్గా, నాకు ఎందుకో స్క్రోల్ చేస్తూ ఉంటే అదే మత్తవర్లో లాస్ట్లో వీడు డెలివరీ బాయ్ ఒక డబ్బు అది నోట్ అది కనపడింది. అలా కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు. అవును డబ్బు తీసుకున్నాడు, ఆమె చూసి నిండా గొడవ అయింది, ఆమె చచ్చిపోయింది ఏమవుద్ది. సో అలా బౌన్సింగ్ చేసుకుంటూ ఒక చిన్న మాకు ఒక ఫ్లో వచ్చింది అనమాట. ఫ్లో వస్తే ఏదో బాగానే ఉంది, ఒకే లొకేషన్లో అవుతుంది అని చెప్పి. ఇంకా ముందు ఏంటంటే అసలు వాడు అపార్ట్మెంట్ బయటకు కూడా రాడు, సినిమా స్టార్ట్ కూడా అపార్ట్మెంట్లోనే అవుద్ది, ఎండ్ వాడు బయటకు వచ్చేది అన్నట్టు అలా ఫస్ట్ ఒకటి అలా రాసుకున్న తర్వాత ఇదేదో బాగానే ఉంది. అప్పుడు ఈయన చెరిగారు అడిగారు అనమాట, ఏమన్నా చిన్న లో బడ్జెట్లో ఉందా ఇది అని. మొత్తం చేసి ఆయన కొంచెం మంచి బడ్జెట్ అంటే 89 lakhs అని వేసాను అనమాట. అది అవుద్దా లేదా మనకు తెలియదు, మీరు ఇచ్చిన ఎస్టిమేట్ నేను ఇచ్చింది అనమాట. 89 lakhsలో నేను మీకు సినిమా తీసిస్తా అని చెప్పి. ఎస్టిమేట్ ఎట్లా అరైవ్ అయ్యారు? మేము మామూలుగా వేసుకున్నాం వితౌట్ రెమ్యూనరేషన్స్, అది వేసుకొని 89 lakhs. ఇది ఎలా అయ్యామని మనకు తెలియదు, ఇచ్చేది మాత్రం ఫస్ట్ ఒక నంబర్ ఇవ్వాలి ఆయనకి. ఓకే, ఆయన చూసి ఎక్సైట్ అవ్వాలి, 89 lakhsలో ఇది ఏంది ఇస్తాడని. అది సెకండరీ కానీ ఫస్ట్ అయితే పడతాం కానీ. సో 89 lakhs వచ్చేసింది అప్పటికి వచ్చింది, రిలీజ్ అయింది. సో 2016 ఎందుకంటే అప్పుడు ఈ బూమ్ ఒకటి ఉండే 60 lakhs 1 crore లోపల సినిమాలు తీయచ్చని. సో అది అయిన తర్వాత ఆయనకి బడ్జెట్ అది ఇచ్చిన తర్వాత స్టోరీ చెప్పాను అనమాట. సో ఆయనకి బాగా నచ్చింది స్టోరీ. కానీ అప్పటికేంటంటే అందరూ చాలా అంటే అదే బేసిక్గా ఫస్ట్ రాసింది నేను స్టోరీ, సరే నా డైరెక్షన్కి అని చెప్పి నేను చెప్పాను అనమాట. నరేషన్ ఇస్తే తను నచ్చింది, కానీ స్టార్ట్ అవుద్దా లేదా అని పెద్ద మాకు అంత నమ్మకం లేకుండా అనమాట. దాని తర్వాత మళ్ళీ వెంటనే జాన్లో అలా మళ్ళీ కలిసామన్నమాట. అలా మెల్ల కలుస్తూ ఇంకా అరౌండ్ మార్చ్ ఏప్రిల్ అప్పుడు నవీన్ గారికి రవి గారికి చెప్పాము. 3 months తర్వాత మీకు కాల్ వచ్చింది కదా చెరీ గారు. సో చెరీ గారు మళ్ళీ వచ్చారు, దాని తర్వాత నరేషన్ ఇచ్చాం అనమాట. ఇక్కడ ఇంకొక బేసిక్ పాయింట్ ఏంటంటే నేను నరేషన్ ఇచ్చిన తర్వాత మత్తోదలరాలో బేసిక్ ఇన్స్పైర్ అయింది ఆ నోట్ నుంచి కదా. ఆ డ్రగ్ ఏదైతే హౌస్లో వీళ్ళు వీడ్ అది గ్రో చేస్తారో నేను స్టోరీ చెప్పిన తర్వాత జాన్లో దొరికారు. అది వాళ్ళు ఇంకా ఎక్సైట్ అయ్యారు అనమాట సడన్ గా, ఇదేంటి మొన్నే జరిగింది.
అని ఎప్పుడో చెప్పాను అనమాట నేను. నాకు ఎప్పుడో డౌట్ ఉండేది ఇలా పెడితే ఎవరు నమ్ముతాడో లేదో అని, సర్లే అది కూడా వేసేద్దాం ఇన్స్పిరేషన్ లాగా దాని నుంచి అని చెప్పి ఎండ్లో. సో అలా దే లైక్ ఇట్. దాని తర్వాత ఏంటంటే వీడు 89 lakhsలో ఇల్లు తీస్తా అంటున్నారు, అసలు ఎలా తీస్తారేమో తెలియదు అని చెప్పి ఆ ముందు ఏంటంటే యాక్టర్ ఎవరు అనుకుంటున్నావు ఇదంటే నేను ఇంకొక వేరే వాళ్ళని సజెస్ట్ చేశాను. సింహ నేరేషన్ లో ఉండే అని చెప్పారు కదా, అది సింహ ఫస్ట్ నేరేషన్ ఇచ్చేటప్పుడు సింహ ఉండే. ఇప్పుడు డైలాగ్ వర్షన్ నరేషన్ అప్పుడు సింహ వచ్చాడు అనమాట. సో ఎవరో కూడా నాకు తెలియదు అసలు అతను. సో జనరల్ యూత్ పర్స్పెక్టివ్ కోసం వచ్చి ఉంటాడేమో అని చెప్పి అయ్యాక మొత్తం స్టోరీ నరేట్ చేశాక ఎలా ఉందని అడిగితే చెప్పినట్టు తీస్తే బాగుంటుంది అన్నాడు. అడుగుతాను అనుకుని సర్లే అనుకుని వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు చెప్పారు కీరవాణి గారు అబ్బాయి అంటే, ఓహో నాకు తెలియదు. అప్పుడు అతను హీరోగా అనుకుంటున్నావు ఇది అంటే నాకు వెంటనే ఇప్పుడు నేను ఎంతమందికి స్టోరీ చెప్పాలన్నా ఇది ఒకటి, ఇప్పుడే అంత లాగైంది కష్టపడి ఇప్పుడు మళ్ళీ నేను 11 మందికి ఉన్న అందరికి చెప్పాలా అని అంత కీన్ లేకుండా అనమాట. నేను వద్దు ఎందుకు వేరే వాళ్ళు అనుకుంటున్నా ఇది, సరే వేరే హీరో ఇంకొకళ్ళు అనుకుంటా అనమాట. అది అప్రోచ్ అయ్యి ఒక 5-6 months ఒకటి జరిగింది అనమాట. సో అది వర్కౌట్. పెద్ద హీరోనా అంటే ఓకే. సో ఒక 5-6 months అది అయ్యింది. అంటే తను ఏంటంటే మామూలుగా కొంచెం నాదేమన్నా పెంచచ్చా, రోల్ పెంచచ్చా, ఒక లవ్ స్టోరీ ఏమన్నా యాడ్ చేయొచ్చా ఇలాంటివి ఉండింది. నేను ఏమో ఐ డిడ్ంట్ వాంట్ టు డూ దట్ అన్నమాట. సో అలా లేదు ఇది అనుకుంటున్నా ఇది అని, ఇంకా అది వర్కౌట్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ బ్యాక్ టు సింహ. సరే ఒకసారి ఒకసారి నేను ఆడిషన్ చేస్తాను ఇది అని, సరే ఆడిషన్ అది చేశాక నాకు సెట్ అవుతాడు అనిపించి దాని తర్వాత ఇంకప్పుడు మేము మళ్ళీ ఇవి చేసాం అన్నమాట. వర్క్షాప్స్ అవి చేసిన తర్వాత మళ్ళీ మాకు సరే ఒక సీన్ తీయండి. ఏ సీన్ తీయమన్నారు? ఏదో సినిమాలో ఒక సీన్ తీయండి అన్నారు అనమాట. కానీ నాకు మళ్ళీ సీన్ తీయాలని లేదు. ఇప్పుడు ఒకవేళ సీన్ తీసాక నచ్చలేదంటే నాకు కూడా యూజ్ అవ్వాలి అని చెప్పి నేను ఒక షార్ట్ ఫిల్మ్ లో రాశాను అనమాట. 14 minutes. ఏది మత్తు వదలరానా? వేరేది సంబంధం లేకుండా ఏంటంటే కొత్తగా ఉండాలి. ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్ చూపెట్టుకోవచ్చు కదా, నాకు ఇల్లు ఏదో పెట్టారు, నాకు ఇంకొకటి ఉండాలి ఏదో ఒకటి చూపెట్టుకోవడానికి. నైస్ వన్, దిస్ ఇస్ యాక్చువల్లీ స్మార్ట్ ఐడియా ఇది. సో అందులో నరేష్ అండ్ సింహ ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు. సత్య లేడప్పటికి, సత్య లేడు అంటే స్క్రిప్ట్ లో ఉన్నాడు కానీ సత్య ఇది కాదు. అసలు మా వర్క్ ఎలా ఉంది, అసలు ఎలా చేస్తారు ఇల్లు అన్న ఒక చిన్న చెక్ చేద్దాం ఉంది. ఫుల్ డార్క్ సబ్జెక్ట్ అనమాట, కామెడీ ఏమి ఉండదు అందులో. సో 14 minutes షార్ట్ ఫిల్మ్ అది చేసాం అనమాట. సో చేసిన తర్వాత అప్పుడు కొంచెం క్లారిటీ అవి వచ్చాయి మాకు కూడా. చేసి మేము మళ్ళీ వెంటనే అదొక 3-4 months మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ మేమే చేసుకుని అంత మళ్ళీ అదే అది ఇంకా మేమే అంటే బేసిక్ మొత్తం మేమే చేస్తా అని చెప్పాం. పోస్ట్ ప్రొడక్షన్ మీరు మాకు ఇన్వెస్ట్ చేస్తే ఐ విల్ గివ్ యూ ద ఫైనల్ అవుట్పుట్ అనేది మా ఇదనమాట, పిచ్ ఫస్ట్. సో డిఐ నుంచి సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని మేమే చేసాం అనమాట, ఎడిట్ మొత్తం అంతా చేసి చూపెట్టాం అనమాట. చూపెట్టాక ఓకే వాళ్ళకి నచ్చింది, ఓకే గో అహెడ్ అన్నట్టు అప్పుడు అన్నారు. ఇంకా అంటే అంత సడన్గా ఓకే ఇంకా నవంబర్ నుంచి షూట్ చేసుకోండి, ఓకే సినిమా స్టార్ట్ అవుతుందా అంటే ఏదో పెద్ద అన్నేళ్ళ నుంచి మనం వెయిట్ చేస్తుంటే ఒకటి ఏదో అలా ఏం లేకుండా అనమాట, ఒక షార్ట్ ఫిల్మ్ లానే స్టార్ట్ అయిపోయింది. ఓకే అని చెప్పి ఇంకా 2018 నవంబర్లో స్టార్ట్ చేసాం అనమాట. మొన్న మీరు సక్సెస్ మీట్లో మాట్లాడుతూ నాకు ఇండస్ట్రీలో నచ్చనివి రెండు, ఒకటి నేరేషన్ ఇంకోటి ప్రమోషన్ అన్నారు. అసలు మీ నేరేషన్లు ఎట్లా ఉంటాయి? నాకు అర్థం కావట్లేదు. మత్తు వదలరా 2 చూసాక అసలు నేరేషన్ ఎట్లా ఇచ్చి ఉంటాడు? బికాస్ కామెడీ మొత్తం కూడా క్యారెక్టర్ బిహేవియర్, క్యారెక్టర్ ట్రేట్స్ నుంచే వస్తుంది. ఇప్పుడు సత్య ఇక్కడ సీసీటీవీ లేవా అంటే ఎస్ అని ఒక గ్యాప్ తీసుకుని సార్ అంటాడు, వెళ్ళిపోయేటప్పుడు హలబలబా అనుకో. ఈ నేరేషన్లు ఎట్లా వర్క్ అవుతాయి అసలు? ఎట్లా ఇస్తారు నేరేషన్? నేను నాది ఫ్లాటే ఉంటుంది, పెద్ద ఎమోషన్ ఉండదు అనమాట. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. మరి అది జోక్ వినే వాళ్ళకి అది ల్యాండ్ అవుతుందా, లైక్ కథలాగా చెప్తారా మూమెంట్? అంటే మేజర్గా అయితే నేను డైలాగ్ వర్షన్ రాసి డైలాగ్స్ చదివేస్తాను. నాకు కథలా చెప్పడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సో మొత్తం అదొక ఆప్షన్. మామూలుగా అయితే అంతే ఇంతే ఇలానే ఉంటుంది, నువ్వు నవ్వుతే నవ్వు లేకపోతే లేదు, నాకు అనవసరం. సో అప్పుడు ఫారియాక్ కూడా బేసిక్గా అంతే అనమాట, స్టోరీ అని చెప్తే నవ్వుతూ ఉంటుంది, అంటే గ్యాప్ కూడా ఇయ్యను అనమాట. ఓకే నవ్వడం అయిపోతే నేను నెక్స్ట్ వెళ్ళిపోతా అన్న ఈ జోన్లో ఉంటాయి అనమాట. సో అంటే మేజర్గా ఏంటంటే చెరి గారికి కొద్దిగా సింక్ అయింది నా నరేషన్. ఎందుకంటే అసలు ఫస్ట్ మత్తవలరా అసలు అలాంటి సినిమా ఇండస్ట్రీలో తీస్తారనేదే ఆయన దగ్గరికి వెళ్ళా కాబట్టి అది వర్కౌట్ అయింది, కానీ లేదంటే అసలు అది వచ్చేది కూడా కాదని సో ఆయనకి చెప్పినప్పుడు ఏంటంటే అంటే కొన్ని చెప్తా అనమాట, కానీ మేజర్గా యాక్ట్ చేసి అంత నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. ఇంకా అంటే ఐ ప్రిఫర్ మీరు స్క్రిప్ట్ ఇస్తే చదువుకుంటే ఇంకా ఐ ప్రిఫర్ అనమాట. సరే ఇప్పుడు మత్తవదలరాలో సింహ బాత్రూంలో కూర్చొని ఉంటాడు, బాత్రూంలోకి ఇట్లా వెళ్ళి కెమెరా వెనక్కి వచ్చినప్పుడు సత్య బాత్రూమ్ వేసుకుని ఇది ఫ్లష్ ఇది స్ట్రీమ్ పట్టుకుని పాట పాడుతున్నాడు.
ఇవన్నీ మీరు narration లో చెప్తారా? అంటే మామూలుగా అయితే చెప్తా, డైలాగ్ ఉంటుంది సీన్ లో, అలా చెప్తా అనమాట. ఇలా బ్యాక్ వస్తుంది, బ్యాక్ అంటే బాత్రూమ్ వేసుకుని ఉన్నాడు, bathrobe, దీనిపైన కూర్చొని ఉన్నాడు, ఇమేజ్ ఫ్రేమ్ లో ఏముందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? అంటే సీన్స్ బట్టి ఇంపార్టెన్స్ దాన్ని బట్టి ఉంటుంది. అంటే అది అంత అర్థం అవుద్దో లేదో నాకు తెలియదు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాను నేను. సో వాళ్ళు ఇట్లా అలా అర్థం చేసుకునే టైం నేను నెక్స్ట్ సీన్ లో ఉంటాను అనమాట మామూలుగా. అది వాళ్ళకి ఎంతవరకు అర్థం అవుద్దో తెలియదు కానీ మ్యాక్స్ ఐ ట్రై టు చెప్తా. ఎందుకంటే ఇది ఈ సినిమాలు కష్టం narrate చేస్తే అర్థం చేసుకోవడం. అంటే నాకు స్టోరీ వైజ్ నరేట్ చేయడం కూడా కష్టమే నా సినిమాలో. అంటే ఆ డైలాగ్స్తో అది చెప్తేనే, అంటే నా విజన్ ఒకటి వేరేది ఉంటుంది. అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు పక్క వెనక వీళ్ళిద్దరు హాలుసినేషన్స్గా వస్తారంటే బేసిక్ ఫస్ట్ ప్రీమియర్ అయ్యాక ఇంటర్వెల్కి రవి గారు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి పక్కకు తీసుకెళ్ళి, నువ్వు విజన్స్ అన్నా అదేదో నేను పక్కన టీవీలో లాగా అలా వస్తారేమో ఇలా అనుకున్నా, అది ఏంటి వర్కౌట్ అవుద్దా అవదా, సినిమా అంతా తీస్తాను ఇప్పుడు వర్కౌట్ అవుదా ఇది అని. సో అంటే అది ఎవరికి అర్థం కాల, నేను అంటే ఎలా అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంటే ఇప్పుడు టేకింగ్ ఎలా చేస్తాను ఇది అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయడం కష్టం, చూస్తేనే అర్థం అవుద్ది ఏదన్నా. సో బేసిక్గా ఫస్ట్ సినిమాకి నమ్మారు, ఇంకా వాళ్ళకి ఇంకా ఓకే ఇది ఏదో ఉంటుందిలే అన్న దానికి వదిలేస్తట్టు. ఎందుకంటే ఆ సీన్ లో మనోడు సింహం నడుచుకుంటూ బయటకు వచ్చినప్పుడు సత్య జాగింగ్ చేసుకుంటూ వస్తాడు, అభి వచ్చినప్పుడు ఎఫెక్ట్ లాగా వస్తుంది, బట్ సత్యకి ఏం ఎఫెక్ట్ ఉండదు. దట్ వాస్ డెలిబరేట్. అంటే ఈడు వచ్చాడేమో సత్య నిజంగానే అని ఫీల్ అవ్వాలి, సడన్ గా ఈడు రాగానే ఈడేంటి ఇలా వచ్చాడు, ఓకే అప్పుడు ఇంకా మనం వీళ్ళు హాలుసినేట్ అవుతున్నారు. అప్పుడు కూడా డౌట్ వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చా కూడా కొంచెం మళ్ళీ ఒక గ్లిచ్ 2 ఎఫెక్ట్లు ఇచ్చాం, అర్థం అవుద్దా లేదా జనాలకి అన్న ఒక వచ్చింది. లైక్ మొత్తం నాకు ఆ హోల్ సీక్వెన్స్ లో క్రేజీగా అనిపించేది ఏంటంటే, సత్య కనిపించిన ప్రతిసారి ఒక్కొక్క డ్రెస్ లో ఉంటారు వీళ్ళిద్దరు. ఓకే, మధ్యలో నెయిల్స్ కట్ చేయాలి కదా, అంటే గొడ్డలు కావాలి కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అండ్ మళ్ళీ ఇదే అడుగుతున్నా, స్క్రిప్ట్ లో ఇట్లా ఉంటాయా? సత్య బాలకృష్ణని ఇమిటేట్ చేస్తాడు అట్లా ఉంటాయా? అట్లే ఉండదు. మరి అదే డైలాగ్ మామూలుగా ఇప్పుడే గోర్లు కట్ చేయాలిగా అంటాం, జస్ట్ ఫన్కి ఏముంటది వెంటనే దానికి గొడ్డలు కావాలిగా, బాగుందిగా రాసేద్దాం అంతే. సో అంతే, ఫ్లో ఆఫ్ కాన్వర్జేషన్స్లోనే రాసుకునే దాన్ని బట్టి తర్వాత స్టేజింగ్ అది అప్పుడు మెల్లగా చెక్ చేస్తాం. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్, క్రేజీ ఉంది. యూఆర్ వెరీ విజువల్ పర్సనా? కొంచెం. సో ఫ్రేమ్లో ఏమేమి ఉన్నాయి అనేది రాసుకుంటారు, అంటే ఐడియా ఉంటుంది, మేజర్గా రాసుకోం కానీ కొన్ని ఇంపార్టెంట్ ఇవి మాత్రం రాసుకుంటాం, కానీ మేజర్గా ప్రతి ఫ్రేమ్లో ఏం బ్యాక్గ్రౌండ్ అవన్నీ ముందే కూర్చుంటాం. స్క్రిప్ట్ లెవెల్లోనే లుక్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఫర్ మతవాళ్ళు అటువంటి ఆఫీస్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఆఫీస్ అనక ఇప్పుడు సునీల్ గారిది ఒక షాట్ ఉంటుంది, ఆయన క్యారెక్టరైజేషన్ మొత్తం ఆ బోర్డులో తెలిసి ఒక 5-6 క్యారెక్టరైజేషన్స్ ఇలా అని. ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ పాయింట్ టు హిమ్ అన్నట్టు ఉంటది కదా. అంటే బేసిక్ మళ్ళీ అర్థం అవుదేమో అని చెప్పి మళ్ళీ పెట్టాంగా అది క్లియర్ గా అర్థం అవుద్దా లేదా అని చెప్పి మళ్ళీ అలా వేసి, సో ఈ కైండ్ ఆఫ్ ఎక్కువ డీటెయిలింగ్ అని. మామూలుగా ఏంటంటే ఏదో 4 ఫోటోలు అతికిచ్చేస్తాడు, నాకు లేదు అని చెప్పి మొత్తం ఇది. ఇంకా ఎక్కువ తేజాది కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అడిగిస్తాను, మొత్తం నాకు కరెక్ట్గా ఉండాలి, మనం అన్ని కరెక్ట్గా పెట్టాలి. అందులో కూడా మీరు చూస్తే మామూలు బ్రహ్మానందం ఫోటోలు పెడతాం, ఇవన్నీ కొన్ని ఉంటాయి అనమాట చిన్నమా ఇవి. ఓ బ్రహ్మానందం గారి బ్లాక్ అనగనగా ఒక రోజు నుంచి ఇది ఉంటది కదా మగ్ షాట్స్ అవి అలా అంత సినిమాకి సంబంధించిన కూడా కొన్ని పెడతాం అనమాట మధ్యలో. అది సినిమాలో పెద్దగా పట్టించుకోరు కానీ సినిమా పిచ్చి అనేది వచ్చేది ఇక్కడే. దిస్ ఇస్ వేర్ సినిమా పిచ్చి. మామూలు చూస్తే హ్యాపీ బర్త్డే లో కూడా క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ లావణ్య కాన్వర్సేషన్ అక్కడ కూడా వెనక జైలు అన్ని పెట్టి థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని చెప్పి అందులో న్యూస్ ది ఇది పెట్టుంటారు కదా, ఏంటి మామ సినిమా బాగుందా థియేటర్ చూసి చదువుతున్నాయి, ఏంట్రా ఇంత కేర్ తీసుకున్నారేంటి దీనికి అని చెప్పి. కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఉంటాయి. హ్యాపీ బర్త్డే ఎక్కడ దెబ్బ కొట్టింది? హ్యాపీ బర్త్డే అంటే మేజర్గా నాకు తెలిసి అది రాసింది నేను ఒక వేరే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తుండే అనమాట. ముందు చేస్తూ ఉండి స్టోరీ అయిపోయింది, డైలాగ్ వర్షన్ స్టార్ట్ చేయాలి, కానీ కొంచెం కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యా అనమాట. కొంచెం సరే స్ట్రెస్ బస్టింగ్ కోసం ఒక స్టోరీ రాసుకుందాం నా కోసం నేను అని చెప్పి 1 వీక్ టైం పెట్టుకున్నాను అనమాట. ఈచ్ డే ఒక చాప్టర్ రాద్దాం అన్నది ఐడియా. సో అప్పుడు కోవిడ్ అనమాట, మామూలు కోవిడ్ టైంలో ఉండింది. సో కొద్ది వెబ్ సిరీస్ వర్కౌట్ అవుతున్నాయి కదా, వెబ్ స్పేస్లో రాద్దాం అనేది. సో హోల్ ఐడియా వాజ్ వెబ్ సిరీస్గా చేద్దాం అనేది నా ఐడియా అనమాట అది. సో ఈచ్ ఎపిసోడ్ రాశాను. అంటే స్క్రీన్ ప్లే కూడా చూస్తే ఫస్ట్ ఒక యాక్ట్ 1 యాక్ట్ 2 క్లిఫ్ హ్యాంగర్ దగ్గర ఫస్ట్ చాప్టర్ ఎండ్, మళ్ళీ నెక్స్ట్ కొత్త స్టార్ట్ అవ్వాలి, మిక్స్ అవ్వాలి, అలా 7 చాప్టర్స్ 8th చాప్టర్కి అందరూ కల్మినేట్ అవ్వాలనేది ఐడియా. మొత్తం రాసేసుకొని నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. అంటే అసలు ఇంకా ఏ రూల్స్ లేవు, నచ్చింది రాయాలి, అసలు ఫుల్గా ఇలా వెళ్ళిపోవాలి ఇంకా అన్నట్టు మొత్తం రాస్తే అసలు ఫుల్ నవ్వుకుందా, అందరూ పంపించి అందరూ నవ్వుకుందాం అనమాట టీం అందరం.
దాని తర్వాత ఓకే ఇంక స్టార్ట్ చేద్దాం వేరేది డైలాగ్ వర్షన్ అని చెప్పి ఎందుకో ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చెరి గారు ఉండాను, ఇది ఒకటి రాసా వినండి ఎలా ఉంది అని చెప్పి చెప్పంగానే ఆయన ఫుల్ ఎక్సైట్ అయ్యారు. ఎగ్జైట్ అయ్యి ఇది చేద్దాం అనగానే అసలు చేస్తారనేది నాకు అసలు రేర్, అంటే నాకు 10% ఇది కూడా లేకుండా అసలు ఆ సినిమా తీస్తారు అనేది. సరే వెబ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను ఇది అంటే, వెబ్ ఎందుకు ఫిల్మే చేద్దాం మనం బాగుంటుందిగా అంటే, అంటే ఆ కంటెంట్ బేసిక్ నాకు ఇంటర్వెల్ ఆ కైండ్ ఆఫ్ జోన్లో రాయాలి అది. సో అన్నీ ఒక చాప్టర్ వైజ్ వెళ్తూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఫిల్మ్కి ఎలా తేవాలి అనేది ఒక చిన్న ఇది వస్తే, సరే పల్ప్ ఫిక్షన్ వచ్చిందిగా మూవీ కొత్తగా ఉంటుంది ట్రై చేద్దాం ఏదన్నా అని చెప్పి దాన్ని బ్రేక్ చేశాను అనమాట. బ్రేక్ చేసి ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ చాప్టర్ కూడా లెంత్ తగ్గించాల్సి వచ్చింది అనమాట. సో వరల్డ్ బిల్డింగ్ కొంచెం ఎక్కువ నాకు టైం ఇది అవ్వదు, కానీ అయినా కూడా నేను నమ్మా వర్కౌట్ అవుతుందిలే చేసేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ మళ్ళీ ఈ ఆప్షన్ నాకు ఇంకా లైఫ్లో రాదు, ఈ సినిమా ఇప్పుడు కానీ తీయకపోతే ఇంకా నేను ఫ్యూచర్లో తీయలేను. ఎందుకు అలా అనుకున్నారు అంటే ఏమో అంటే మనకు కూడా ఒకటి ఇప్పుడు వేరేది తీసాం అనుకో, ఎందుకు ఇప్పుడు ఇలాంటిది అవసరం నీకు, ఇంకొక 2 తీసాక ఇలా ఉంటుంది. దాని తర్వాత ఏమో నాకు కూడా అది అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా ఎక్సైట్ చేసింది నాకు అది. ఆ ఎక్సైట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ ఉంటుందా ఏమో, మళ్ళీ నేను కూడా ఏమన్నా ఎందుకులే ఇప్పుడు ఇంత రిస్క్ చేయడం అవసరం. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం తర్వాత ఏంటంటే వర్కౌట్ అవుతే మీ మీద మన మీద నమ్మకం ఉంటుంది. సో అదేంటంటే ఇంకా అది రిస్క్ లానే ఉంటుంది, వర్కౌట్ అవుతే అవుద్ది లేదంటే లేదు. కానీ నాకు ఎందుకు ఆ రిస్క్ తీసుకోవాలనిపించి, ఎందుకంటే మళ్ళీ ఇలాంటిది అయితే రాలేదు, కానీ వర్కౌట్ అవుతే హ్యాపీ, లేదు అంటే ఇంకా చూద్దాం ఏంటి అనే దాన్ని బట్టి. సో అలా స్టార్ట్ చేసి, కానీ అందరం ఏంటంటే అందరం బేసిక్గా మొత్తం అందరం నమ్మాం. ఆన్ పేపర్ వాజ్ ఇట్స్ వెరీ గుడ్, అందరికైతే బాగా హ్యాపీగా చేసా. అంటే ఎవరికి నరేట్ చేసినా ఇట్ వాస్ ఫుల్ బౌండ్ స్క్రిప్టే. సో యాక్టర్స్ కూడా ఏంటంటే మొత్తం డైలాగ్ వర్షనే నరేట్ చేశారు అనమాట. సో ఆ లాంగ్ దాన్ని షార్ట్ కి తగ్గించారు, కొంచెం తగ్గిస్తూ క్రిస్ప్ చేస్తూ మేజర్గా అలా అలా. ఇంకోటి ఏంటంటే నాకు ఓవరాల్గా అది ఫిలిం అంత తగ్గించాక నాకు 3 hours లెంత్ వచ్చింది. అందులో ఫస్ట్ హాఫ్ మాత్రం 57 minutes, ఇంకా 45 minutes వచ్చింది నాకు ఫస్ట్ హాఫ్ అనేది. మేజర్ దాంట్లో అంటే నాకు ఇంటర్వెల్ బ్యాంగ్ లేదు బేసిక్గా సినిమాకి, ఎక్కడ బ్యాంగ్ ఇవ్వాలని తెలియదు, ఉన్నది అది ఒకటే ఆప్షన్ అనమాట. అది కూడా ఏంటంటే చాప్టర్ వైజ్ లాగా వెళ్తుంది కాబట్టి అది కూడా ఒక దగ్గర ఎక్కడో బ్రేక్ చేసి ఇలా ఓపెన్ చేసి, ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది ఫిలిం దానికి ఎందుకో అది సెట్ అవ్వలేదు. ఇంకోటి టూ మచ్ ఆఫ్ ఎవరిని కనెక్ట్ అవ్వాలన్న ఒక ఆడియన్స్కి నేను ఎవరికి రూట్ అవ్వాలి అనేది ఒకటి మిస్ అయింది అనమాట. సో ఏంటంటే ఒక్కొక్కరు సరే ఇప్పుడు నేను రూట్ అవుదాం అనే టైం నేను మార్చేసి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతాను, సరే వీడికి రూట్ అవుదాం అనే టైం మళ్ళీ మార్చేసి నెక్స్ట్ చాప్టర్ వెళ్తాను. ఈ చాప్టర్స్ వస్తూనే ఉన్నాయి ఎప్పటికి రా అసలు స్టోరీ ఏంటి అన్న, అంటే అందరు ఫీల్ అవుతారు స్టోరీ లేదని, కానీ నాకు తెలిసి నేను చాలా స్టోరీ పెట్టాను నా ఫీలింగ్ అని, ఎందుకంటే చాలా మిక్స్ చేసి చాలా అనుకొని రాసింది. సో అక్కడ ఒకటి, ఇంకోటి అదొకటి కూడా టూ మచ్ ఆఫ్ ఓవర్ స్టఫ్ చేశానని కూడా అన్నారు. అది కూడా నేను ఒప్పుకుంటాను. అంటే మామూలుగా ఇప్పుడు ఎవరికైనా ఆకలేస్తే ఆడికి ఎంత తినాలో అంత పెట్టాలి, కానీ నువ్వు కుక్కి నువ్వు తినరా నేను పెడతాను అనేది వర్కౌట్ అవ్వదు కానీ. సో అదొకటి అనిపించింది అనమాట. బట్ అంటే నాకు ఒక చిన్నదేమన్నా వెబ్ సిరీస్ చేస్తుంటే ఇంకొంచెం ఏమన్నా అంటే అనుకున్నది ఇంకొంచెం కరెక్ట్గా వెళ్ళేదేమో తెలియదు, అది కూడా నాకు పెద్ద క్లారిటీ లేదు కానీ. సో మేజర్గా అది నాకు అన్నారు కదా ఫస్ట్ సినిమా హిట్ అయితే నమ్మకం ఉంటుంది అని, సెకండ్ సినిమా ఫ్లాప్ అయ్యాక స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? అంటే నా సైడ్ నాకంటే ఎక్కువ బేసిక్గా టీం బాగా డిసప్పాయింట్ అయిపోయింది. అంటే అందరం వర్క్ చేసాం కానీ వర్క్ తగ్గట్టు ఎఫర్ట్కి పెద్ద ఇదేం రాలా. వేరే ఇప్పుడు సరే ఓకే రైటింగ్ డైరెక్షన్ ఇదేమి వర్కౌట్ అవ్వాలా బాగాలేదు అన్న, సినిమా చూడడానికి చాలా బాగుంటుంది, ప్రొడక్షన్ డిజైన్ కానీ దాని తర్వాత సినిమాటోగ్రఫీ కానీ కాస్ట్యూమ్స్ కానీ వేరే ఎఫర్ట్ ఉన్నాయి. దట్ కెన్ అంటే వాళ్ళు అది కూడా ఏంటంటే తీసిపారేసారు. అది నాకు కొంచెం అనిపించింది అంటే చాలా మేజర్గా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఎలాగో వీడికి ఏంటి పెద్ద వీడు ఏం తీసినా చూస్తారని వీడి ఫీలింగ్ ఇదా అని ఒక నెగిటివ్ ఇది కూడా వచ్చింది అనమాట. మామూలుగా ఇంకా మిగతా కూడా మామూలుగా వస్తాయి, 1 film వండరా వీడిదా ఇలాంటివి కొన్ని వస్తాయి. అదంతా మేజర్ ప్రాబ్లం కాదు కానీ మేజర్గా ఏంటంటే కొద్దిగా నమ్మాము, కొత్తగా ఏదో చేసాం కదా, ఆ కొత్త దానికన్నా కొంచెం ఏదన్నా ఇస్తారా అన్నది, కానీ అది కూడా అసలు బ్యాక్ ఫైర్ అయింది అనమాట. సో బ్యాక్ ఫైర్ వేసి అందరూ అయితే బాగా డిజెక్టెడ్ ఉండే. నాకు మేజర్గా నా దానికంటే అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆడుతుంది లేదా ఫ్లాప్ అవుద్దు అనేది నాకు ఒక చిన్న క్లారిటీ అయితే ఉంది, ఐదర్ దిస్ ఆర్ దట్ అనేది. సో అంటే నేను చెరీ గారు మాత్రం ఓకే వీ వేర్ ఏబుల్ టు కోప్ పెద్ద మాకంత అనిపించినా ఓకే ఈజీగానే కొంచెం వచ్చేసి నెక్స్ట్ ఏంటి ఇదే అని. కానీ ఆయన మళ్ళీ వెంటనే ఇంకొక మూవీ కూడా వర్కౌట్ అవ్వాలి, నెక్స్ట్ చెరీ గారు క్లాప్లో ఇంకోటి తీశారు. సో 2 back to back అది పడింది అనమాట. సో పడిన తర్వాత ఏంటంటే అసలు ఒక చిన్న జోన్లో ఉండే అందరు మేజర్గా మొత్తం అందరికీ కొంచెం ఆ కైండ్లో ఉండే అనమాట. సరే ఏం చేద్దాం ఇప్పుడు, ఎలా తీద్దాం, ఇంకోటి ఏదైనా తీయాలి మనం, మళ్ళీ బ్యాక్ అవ్వాలి ఇది అంటే చూద్దాం అని నేను ఇంకొక 2-3 scripts అలా వర్క్ అది చేస్తుండే అనమాట. చేసిన తర్వాత వేరేది ఇంకొక స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత అడినారనమాట మతోల్రా 2 తీయచ్చుగా
బాగుంటది ఇది అది ఎప్పటి నుంచో అంటున్నారు. నాకు అసలు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు అది నేను ముట్టితే ఏంటి నా పరిస్థితి అని నాకు కొట్టింది. అంటే అప్రిహెన్షన్ ఏంటి నా మేజర్గా ఏంటంటే దానికి టూ మచ్ ఆఫ్ కల్ట్ స్టేటస్ వచ్చింది. మొత్తం వాళ్ళ టూ మచ్ ఆఫ్ హైప్ ఉంటుంది, దాన్ని రీచ్ అవ్వాలి ఫస్ట్. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఈ సెకండ్ది ఇది అయింది, అది కూడా కొంచెం అటు ఇటు ఏమన్నా అవుతే ఇంకా నాకు తెలిసింది ఇంకా నెక్స్ట్ అసలు సినిమాలు వస్తాయా రావా అన్న ఒక చిన్న డౌట్ నాకు ఉంటుంది. బికాజ్ మత్తోదర ఈజ్ యువర్ ఐడెంటిటీ కదా, ఐడెంటిటీ. సో దాంతోనే ఫెయిల్ అయితే ఇంకా సో ఇంకా ఏం ఉండదు కదా అన్న ఇది అనమాట. కానీ అంటే ఇంకొకటి ఏంటంటే ఆర్గానిక్గా నాకు ఓన్లీ మత్తోదర ఇంట్రో, ఇప్పుడు ఏదైతే ఇంట్రో సీక్వెన్స్ ఉందో అదొకటి వచ్చింది అనమాట. దాని తర్వాత క్రైమ్ సీక్వెన్స్. ఇంట్రో ఏంటో టాక్సిక్ అబ్బాయా? టాక్సిక్ కాదు, నెక్స్ట్ మెట్రో సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఒక చిన్న కిడ్నాప్ సీక్వెన్స్ తీయాలి, ఈ క్యారెక్టర్స్ ఇలా చేస్తారు, అదొక ఐడియా అదొకటి ఉండింది. క్రైమ్ సీన్ ఒక ఐడియా ఉండి, వీళ్ళు ఒక దగ్గరికి వెళ్తారు, మర్డర్ జరుగుద్ది, పోలీసులు వస్తారు, వీళ్ళు బయటపడి ఆ సీక్వెన్స్, ఈ 2 సీక్వెన్స్ ఉన్నాయి. కానీ అది ఎప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 1.5-2 years బ్యాక్ వచ్చింది ఐడియా. కానీ ఏంటంటే దాన్ని కరెక్ట్గా ఆర్గానిక్గా బిల్డ్ చేసే నాకు ఫ్లో రాలేదు అనమాట. సో స్టోరీ అది అలా పక్కన పెట్టాం అనమాట. పెట్టిన తర్వాత ఇంకా వేరే ఒక 2-3 స్టోరీస్ మామూలుగా అది రాసాం. ఇది మళ్ళీ సేమ్ నేను తేజ ఒక రోజు కూర్చున్నాను అనమాట. లేదు ఇవాళ ఇది క్రాక్ చేద్దాం, అసలు మనం ఏంటి ఇది చేద్దాం అని చెప్పి కూర్చొని సేమ్ 1 dayలో అవి క్రాక్ ద హోల్ స్టోరీ అనమాట. సో మొత్తం ఆ సీన్స్ అవి 2 పెట్టుకుని మొత్తం ఒక ఫ్లో వచ్చేసింది. ఫ్లో వచ్చేసాక ఇంకా ఎగ్జైట్ అయ్యాం అనమాట ఇద్దరం. అరే బాగుంది ఇది ఏదో స్టోరీ అని చెప్పి చెప్పాను అనమాట. నెక్స్ట్ డే మాలో చెరి గారు చెప్పగానే ఆయన ఎగ్జైట్ అయ్యారు అనమాట. చాలా బాగుంది ఇది అని చెప్పి, సరే మాకే ఎగ్జైట్ అవుతున్నా ఇంకొకరు చెప్దాం అని అప్పుడు నేను సింహాకి ఫోన్ చేశాను. ఒక స్టోరీ ఇది అయ్యాక మత్తోదర 2 ఒకటి రాశాను, మనోడు ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు అనమాట. చెప్పేసరికి తను కూడా ఎగ్జైట్ అయ్యాడు, బాగుంది మూవీ ఇది అని. ఓకే కరెక్ట్ పాత్రలోనే ఉన్నాము ఇది అని చెప్పి అప్పుడు డైలాగ్ వర్షన్ అది స్టార్ట్ చేసింది. యేసుదాస్ అనే క్యారెక్టర్ అసలు ఎక్కడి నుంచి పుట్టాడు? యేసుదాస్ అంటే బేసిక్గా సత్య అనుకునే రాసింది. నాకు సత్య అంటే ఫస్ట్ కార్తికేయ మూవీ చూసినప్పుడు నచ్చలా అంత, యాడీడు సునీల్ కాపీ కొడుతున్నాడు అన్న ఒక చిన్నది ఉండింది. కానీ రౌడీ ఫెలో చూసిన తర్వాత అసలు హ్యూజ్ ఫ్యాన్ అనమాట ఇంకా సత్యకి. రౌడీ ఫెలో నుంచి ఇంకా ఇతంతో ఎప్పుడన్నా చేయాలి అంటే నాకు మామూలుగా కామెడీ అనేది ఇష్టం. సో ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ కూడా ఏంటంటే హ్యూమర్, అంటే మేజర్గా నాకు హ్యూమర్ ఫిల్మ్సే ఇష్టం. సో హ్యూమర్ పెట్టాలి, ఎవరిని పెట్టుకోవచ్చు అంటే ఇంకా సత్య అనుకునే రాసింది అనమాట. సో చెప్పిన తర్వాత అప్పటికి సత్య అసలు ఎవరికి తెలియదు అనమాట, మామూలు కూడా పేరు కూడా రిజిస్టర్ అవ్వాల. సో ఒక క్యారెక్టర్ ఇతనని తెలుసు, వీళ్ళు చెప్పాక కూడా ఎవరు యేసుదాస్ ఎవరు అసలు ఎవరు చేస్తారని సత్య అనగానే ఎందుకు సత్య వేరే వాళ్ళతో ఏమన్నా వెళ్దామా ఇదని, లేదు నా సత్యనే కావాలి అని నేను సత్య అని అడిగితేమో సత్య కూడా పెద్ద ఇంట్రెస్టెడ్ చూపెట్టలేదు అనమాట. అంటే మనోడు చాలా ఏమంటారు సెలెక్టివ్గా ఉంటాడు అనమాట. సో ఒక రోజు పిలిచాను, నేను ఫుల్ ఎక్సైటెడ్గా, అంటే నా నరేషన్ ఫ్లాట్గా ఉందా, నేను ఎక్సైటెడ్ సత్యం కలిసి చెప్పాను మొత్తం స్టోరీ చెప్పాక ఇలా కూర్చున్నాడు అనమాట. కూర్చొని ఇలా చూసి విన్నాడు, ఓకే అని వెళ్ళిపోయాడు అనమాట. ఎంత చెప్తే ఇట్లా వెళ్ళిపోయాడు, సర్లే అనుకున్నా. అయిపోయిన తర్వాత అసలు చేద్దాం అనుకోలేంట సత్య. నరేషన్ నచ్చలేదా? నరేష్ అంటే మొత్తం ఒక చుట్టూ ఒక దగ్గర జరుగుతుంది స్టోరీ అంతా ఏముందా అంటే సెకండ్ హాఫ్ అంతా ఒకే ఇంట్లో ఉంది ఏమో అంటే బేసిక్గా అదే నా నరేషన్ స్కిల్స్లో ఆ విజన్ రావాలి కదా, అది ఎలా వెళ్తుంది షార్ట్స్ అవి పెద్ద ఐడియా ఉండదు. సో వాళ్ళు అంటే మత్తోదర రాజా స్టోరీ చెప్పినా పెద్ద ఎక్సైటింగ్ ఉండదని నా ఫీలింగ్. ఏముంది ఒక డెలివరీ బాయ్ ఒక దాంట్లో అదే చెప్తున్నాను, చాలా సింపుల్ స్టోరీ రెండు. సో అది డైలాగ్ వర్షన్ అంతా చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయాక తను ఇంకా అప్పుడు కిక్ బాక్సింగ్ జాయిన్ అయ్యాడు అనమాట సత్య మామూలు. సో తను నరేష్ అగస్త్య కూడా సేమ్ దగ్గర కిక్ బాక్సింగ్, భైరవ వీళ్ళు ఒకే దగ్గర కిక్ బాక్సింగ్ చేస్తూ ఉంటే నరేష్ అప్పుడు ఆ కూర్చోబెట్టి ఏంటి ఇట్లా విన్నాను స్టోరీ ఇది అంటే, అప్పుడు మేము చేసిన షార్ట్ ఫిల్మ్ ఏది డెమో ఉంది కదా అది చూపెట్టాడు సత్య. చూపెట్టంగానే అది చూసి మనోడు చాలా నచ్చి టెక్నికల్గా బాగుంది ఇది వదులుకోవద్దు సర్లే చేద్దాం అని చెప్పి అప్పుడు ఒప్పుకో. సో అలా అది ఒప్పుకున్నాక ఇంకా షూట్లో కూడా ఫస్ట్ 2 days కొంచెం ఇలా ఉంటుంది అనమాట, ఏంటిది ఇది ఇలా చేద్దాం అది అలా చేద్దాం అని. ఎవడు ఏంది మాట్లాడినప్పుడు బాగానే ఉన్నారు ఇది అని వచ్చింది. మత్తోదర మాత్రం అంటే నాకు తెలిసి విన్నంటనే ఇట్లా ఎస్ నేను చేస్తాను వెన్నెల కిషోర్ గారు అనమాట ఫస్ట్. విన్నంటనే సూపర్ నేను చేస్తున్నా అని చెప్పింది ఆయన ఒక్కళ్ళే అనమాట మామూలుగా ఫ్లో. సత్య ప్రాసెస్ ఏంటి అంటే హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్, ఎంత యేసుదాస్ అనే పాత్ర ఎంత మీ రైటింగ్ నుంచి వచ్చింది, ఎంత సత్య పర్ఫార్మెన్స్ ఇంప్రవైజేషన్ నుంచి వచ్చిందంటే? అంటే ఎగ్జాంపుల్ వైజ్ అంటే ఇప్పుడు మత్తోదర 2 ways ఇప్పుడు గ్రీన్ టీ అదంతా సీన్లో ఉంది, అది తాగి ఊసేది ఉంటుంది అది సత్యది. దాని తర్వాత నెక్స్ట్ మొత్తం డబ్బులు ఎంత ఇచ్చినా పర్లా నా కూతురు మాత్రం సేఫ్గా తిరిగి రావాలి అనే ముందు డైలాగ్ మొత్తం చెప్పాక ముందుకు వచ్చి చెప్తాడుగా
ఇంతలా ఆలోచిస్తున్నారంటే డబ్బులు డబ్బులు ఏమన్నా, అది సత్య. అది లైన్ ఉంటదా? లేదు, అదే ఆయనదే. సో చిన్న ఇంప్రొవైజేషన్స్ అలా వస్తుంటాయి స్క్రిప్ట్ లో. ఇప్పుడు మేజర్ గా అయితే ఒక అంటే 70-30 అలా ఉంటది, కానీ ఇంప్రొవైజేషన్స్ లాస్ట్ లో వేస్తూ ఉంటాడు అనమాట కొన్ని. అలాంటివన్నీ ఓన్ చేసుకొని మనోడు ఎప్పుడు ఇంకోటి ఇప్పుడు టీవీలో చూస్తూ ఉంటారు, ఈ అమ్మాయి మీ అమ్మాయి అయినా, అది మనోడి ఇన్పుట్ అనమాట. సో అలా కొన్ని మధ్యలో వేస్తూ ఉంటారు, ఆ కైండ్ ఆఫ్ జోన్ లో ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ ఆర్ కిల్లర్ అసలు. లైక్ చిన్న చిన్న వాటికి ఏంటది, నీ సంతోషాలకు అయిపోయారా, నీ అవసరానికి నీ సంతోషాలకు అయిపోయాయి అంటే నా సంతోషాలకు ఏంటంటే అప్పుడు క్లోజ్అప్ ఉంటది, ఆ ఒక్క లైన్ నేను సుఖంగా ఉండడం నీ సంతోషమే కదరా అంటే ఆ ఒక్క లైన్ చెప్పేటప్పుడు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. లైక్ ఐబ్రోస్ ఇట్లా పెట్టి కావాలని మెంటల్ అదైతే చెప్తా. కొన్ని దగ్గర నువ్వు ఎంఫసైజ్ అంటే కొద్దిగా పాపం తగ్గిస్తాడు అనమాట కొన్నిటికి. ఇప్పుడు అది ఈ దొంగతనంగా తస్కరించిన సింహ చెప్పినప్పుడు మామూలు చేసాడు, మామూలుగా సత్య ఫుల్ ఓవర్ యాక్షన్ చేయి, ఇక్కడ ప్రాబ్లం లేదు అనగానే ఇంకా అక్కడ ఓవర్ ఎక్స్ప్రెసివ్ వల్ల. సో మనోడు చెప్పిన దాన్ని బట్టి కొంచెం అది మాట్లాడుకొని ఎక్కడైతే ఇక్కడ ఓవర్ బోర్డ్ వెళ్ళొచ్చు, ఇక్కడ అవసరం లేదు. కొన్ని చోట్ల మనోడే అంటాడు, లేదు ఇక్కడ నేను వెళ్ళను, కొద్దిగా తక్కువ ఉంటుంది బాగుంటుంది క్యారెక్టర్ వైజ్ అంటే, ఇక్కడ వెళ్ళొచ్చే, ఇక్కడ ప్రాబ్లం లేదు, కావాలంటే వేరే దగ్గర తగ్గించుకోవచ్చాను. అలా ఆ కైండ్ ఆఫ్ అది. ఈ హలబలబా అది తందే హలబలబా స్క్రిప్ట్ లో లేదు. సో అది సడన్ గా కొన్ని సడన్ గా మాకు తెలీదు, కెమెరా పెట్టిన తర్వాత సడన్ గా వేసేస్తాడు అనమాట. అది అక్కడ ఫస్ట్ చేశాక ఓకే ఇది బాగుంది, ఇది మనం వాడుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ ఎక్కడెక్కడ మనం వాడచ్చు అనేది చెప్పి అది మళ్ళీ నెక్స్ట్ దగ్గర ప్లేస్ చేసుకుంటాం అనమాట. కొన్ని ఇంకొన్ని డబ్బింగ్ లో కూడా మనకు ఉంటుంది కాబట్టి యాడ్ చేస్తాం. ఐ కాటెడ్ ద కిడ్నాపర్ సార్, అది స్క్రిప్టెడ్. సత్య చాలా క్వశ్చన్స్ అడుగుతారా? ఫస్ట్ అడుగుతాడు, కొన్ని అడుగుతాడు. వాట్ కైండ్ ఆఫ్ అంటే హీస్ రైట్ నౌ హీస్ అ స్టార్ అండ్ హీస్ అ వెరీ ఎల్యూజివ్ స్టార్ ఆల్సో అనమాట. ఇంటర్వ్యూలు ఇవ్వడం అన్నాడు. సో ఆయన గురించి ఏమీ తెలియదు బేసికలీ. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్? హీస్ ఎ వెరీ సీరియస్ గా? సీరియస్ ఏం కాదు, అంటే జోవియల్, అంటే ఇంకా అదే మాతో జోవియల్ గానే ఉంటాడు అనమాట. కానీ కొంచెం ఏమంటారు సాఫ్ట్, ఎక్కువ మాట్లాడు, కొంచెం ఆ కైండ్ అనమాట. ఈవెంట్స్ వాటికి కూడా రాడు, ఇంకా వీటికి ఇంకా లాక్కొని వచ్చి లేదు ఉండాలి. అది ఎలా ఉంటుంది అంటే ఈవెంట్లో మొత్తం సత్య ఉంటే సత్యాన్ని పిలవరు ఏంట్రా, సత్య రాడేంట్రా, ఇంటర్వ్యూలు ఈడేంట్రా, రాడరా బాబు అని నువ్వు రావాలి ఒకసారి అన్నారా, నువ్వు మాట్లాడుతున్నాయి కదంటే మొన్న సక్సెస్ మీట్ ఏదో చేసాం, రాను అన్నాడు, పైకి వచ్చాడు అంటే బేసిక్గా పట్టుకోమన్నాడు గుండె, ఇట్ వాస్ బీటింగ్ ఇట్లా ఫుల్ అనమాట. మనకు బాగా టెన్షన్ అది ఉండడు అనమాట, కష్టం అనమాట. అది జెన్యున్ గానే పాపం మనోడు వాటికి రాడు అనమాట. కానీ వచ్చాడు పాపం, నిన్నొచ్చి ఆ స్టెప్ కూడా ముందు అది వెయ్యాలి ఇది అంటే అసలు పాపం ఇష్టం ఉండదు, ఇది ఉండదు, కానీ ఇంకొకే చేసాడు అనమాట. కొంచెం ఆ భయం టెన్షన్. ఈ మీమ్స్ గురించి మాట్లాడదాం. నాకు ఒక నచ్చని ట్రెండ్ అనమాట అది. అంటే మిమ్మల్ని అనట్లే, జనరల్గా ఒక ట్రెండ్ ఉంది. అదేంటంటే చాలా సినిమాలు చూసి, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఉంటాయి ఏవో మీమ్స్ పెట్టేస్తారు, మీమ్స్ పెట్టేస్తే థియేటర్లో జనాలు నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఒకటి సడన్ గా కనిపించినప్పుడు, హే నువ్వు కూడా మాలాగే మాట్లాడుతున్నావే అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఫిల్మ్ మేకర్ కూడా మనలాగే ఆలోచిస్తున్నాడా, మనం కన్జ్యూమ్ చేసే కాంటెంట్ని ఫిల్మ్ మేకర్ కూడా కన్జ్యూమ్ చేస్తున్నాడా అన్నప్పుడు కొంచెం సంతోషంతో, ఆ ఎగ్జైట్మెంట్తో కొంచెం నవ్వుతారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ హెల్దీ ట్రెండ్ నా దృష్టిలో అయితే. ఇప్పుడు సినిమాని చూసి మీమ్స్ రావాలి, కానీ మీమ్స్ని తీసుకెళ్ళి అంటే పాప్ కల్చర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడన్నా కూడా సినిమాలు పాప్ కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, పాప్ కల్చర్ సినిమాలను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఆ రకంగా చూస్తే మత్తు వదలరాలో తస్కరణ అండ్ గుడ్ మార్నింగ్ బాస్ అంటాడు కదా. ఐ లిటరలీ నో పీపుల్ దాన్ని జిఫ్ కింద వాడుకుంటుంటారు గ్రూప్స్లో, స్టిక్కర్స్ కింద. దట్ ఈస్ మత్తు వదలరా నుంచి వచ్చిన వన్ కాంట్రిబ్యూషన్ టు పాప్ కల్చర్. అండ్ కొన్ని మీమ్ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి మూవీస్లో. దాన్ని మీరు ఎలా చూస్తారు? అండ్ రాసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ లోపల సత్య ఎక్కడో వినర్ స్టెప్ వేస్తాడు కదా మూవీలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చి వినర్ స్టెప్ వేసి, ఇట్స్ వెరీ పాపులర్, భలే ఫన్నీ ఇన్సిడెంట్ అది. దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఈ ఒక్క ఇన్సిడెన్స్ కాదు నేను అడిగేది, ఈ మీమ్ని ఇక్కడ గార్నిష్ చేద్దాం అనేది అది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మేజర్గా ఇప్పుడు అసలు పాప్ కల్చర్ రిఫరెన్స్ అనే వర్డ్ నాకు తెలియదు మామూలుగా. నేను మొత్తం వాళ్ళు రాసినప్పుడు మేము మామూలుగా ఫ్లోలో మా కాన్వర్జేషన్స్ కూడా నేను హెవీ యూసేజ్ ఆఫ్ జిఫ్సే వాడుతాను. నేను అసలు మాట్లాడను అనమాట, టైప్ చేయను అనమాట.
ఏదైతే ఉన్నా మా కాన్వర్జేషన్లో కూడా ఏంటంటే ఎక్కువ మేము ఫిలిం డైలాగ్స్ ఇవే వేసుకుంటాం. సో అది మా దాన్ని బట్టి వస్తే మాకు అది ఆర్గానిక్గా మేము ఫీల్ అవుతుంటాం, ఎందుకంటే మేము మాట్లాడేది ఇదే అని. ఇప్పుడు మామూలుగా కామెడీ స్పేస్ కూడా ఇప్పుడు ఎలా అయిందంటే ఒక 10-15 years బ్యాక్ మనకి ఇంత ఇంటర్నెట్ ఇది లేదు కాబట్టి మామూలుగా ఒక వెటకారంలో నుంచి అలా వెళ్ళి వచ్చింది. ఇప్పుడు మనకి కామెడీ కూడా మారిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు జనాల్లో ఎలా మాట్లాడుకుంటున్నారంటే ఫిలిమ్స్ అనేవి మన డే టు డే లైఫ్లో వచ్చాయి. సో కాన్వర్జేషన్స్ కూడా ఇప్పుడు ఏంటి బ్రహ్మానందం గారి డైలాగ్లో ఏదో మన నార్మల్ కాన్వర్సేషన్ చెప్పలేదా రామకృష్ణ, ఇవన్నీ వచ్చేసింది మన లైఫ్లో. సో అది మన లైఫ్లో వచ్చేసినప్పుడు అదేంటంటే అదేదో మనం వాళ్ళని తీసి లేదా నేను మీమ్ పెట్టాలని కాదు, కానీ అది ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది అందరిలో. సో అందుకని ఏంటంటే అది ఒక ఆర్గానిక్గా న్యాచురల్గా వచ్చేస్తుంది మన స్టోరీ రాసినప్పుడు కూడా, కొద్ది రిలేటబుల్గా ఏదున్నా కూడా. ఎందుకంటే మనం అలా మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది అందులోకి వస్తుంది. కానీ అంటే ఇది ఉంది, ఇది వేస్తే జోక్ పండుద్ది అని వేస్తున్నారా అనేది అంటే నేనైతే అలా అయ్యాను. ఎందుకంటే నాకు మామూలుగా వచ్చేది ఏంటంటే నాకు యాజ్ అ పర్సన్ కూడా ఫ్లోలో అలా వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ కొన్ని. ఇది నేను ఇక్కడ ఇది పెట్టాలి, ఇది చేయాలని. అందుకే మతోల్రా కూడా ఏంటంటే అంతకుముందు అయితే అంతగా మూవీస్లో అంతగా లేవు ఏది పాప్ కల్చర్ రిఫరెన్స్. మేము మామూలుగా స్టోరీ రాస్తాం, అది అయిపోయింది, అంతా వెళ్ళింది, దాని పాప్ కల్చర్ రిఫరెన్స్ అంటారు అని చెప్పి నాకు రిలీజ్ అయిన తర్వాత తెలిసి, ఏదో ప్రెస్ మీట్కి ఏదో వెళ్ళినప్పుడు ఇది పాప్ కల్చర్ రిఫరెన్స్ అని, ఏంటి అసలు పాప్ కల్చర్ రిఫరెన్స్ అని నేను గూగుల్ చేస్తూ ఓహో దానికి ఓ వర్డ్ ఉందా అనేది ఐడియా. సో మేము రాసేది దాన్ని బట్టి ఏంటి అంటే అది ఆర్గానిక్గానే మాకు వచ్చేది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఏంటంటే అది ఇంకా ఓవరాల్గా ఇప్పుడు ఒక ప్రీ రిలీజ్ అనేది అది పెట్టింది ఏంటి అంటే అది ఉంది, అది మాకు గుర్తు. మామూలు కూడా మేము ఎప్పుడున్నా ఇప్పుడు థ్యాంక్స్ అని చెప్పిన నేను బైరావుకి అదే జిఫ్ వేస్తూ ఉంటాను. మన ఎలా ఉంది అప్పుడు నేషనల్ అవార్డు వచ్చాం కానీ నేను అది వేస్తా కంగ్రాట్స్ అని చెప్పి అది వేసేది. సో ఆ టైప్ అనేవి కొన్ని మాకు మేము వేసుకునే ఉంటాయి. ఇప్పుడు మతోళ్ళలో కూడా బ్రహ్మాండం అనుకోకుండా రోజు ఒక జిఫ్ ఉంటుంది వేసేది. అదేంటంటే న్యాచురల్గా మా పర్సనాలిటీస్లోనే ఉన్నాయి అనమాట. అది మాకు ఆర్గానిక్గా అనిపిస్తుంది. చూసేవాళ్ళు ఏమన్నా ఏమో ఈడేంది కావాలని పడుతున్నాడా, ఇది చేస్తున్నాడా అనేది ఒకటి ఉండొచ్చు. అదొకటి. ఇంకోటి ఏదో రాసుకుని ఈ స్క్రిప్ట్ లో ఎక్కడెక్కడ ఇవి అంటే కార్పొరేట్ చేయొచ్చు అంటే మేజర్ గా అక్కడ ఏంటి ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఇంకోటి టూ మచ్ ఆఫ్ ఇప్పుడు ఏంటి ప్రీ రిలీజ్ లో చాలా సార్లు వచ్చింది, కాళ్ళ మీద పడతాడు. ఇప్పుడు ఏంటి వాడు హీరోతో మాట్లాడాలి ఏంటి, అదొక ట్రెండ్ ఉంది, వచ్చి పడిన తర్వాత అయిపోయిన తర్వాత అది అక్కడ వర్కౌట్ అవుద్ది, ఈయన స్టెప్ వేస్తే వర్కౌట్ అవుద్దిగా బాగుంటుంది అని చెప్పి అది అక్కడ ఇచ్చి చేసింది. అది ఇంకా మేజర్ మిగతాది ఇప్పుడు లోపలికి వస్తాడు సత్య రాగానే ఇప్పుడు వాడు ఓవర్ యాక్షన్ చేయాలి. ఏది క్రైమ్ సీన్ లో ఇద్దరు దాక్కున్నారు. సో వెంకటేష్ గారు ఓ షెట్ మ్యాన్ షెట్ అంటే ఒక డెడ్ బాడీ చూసి అది చేసాడు, అది వర్కౌట్ అవుద్ది అని చెప్పి అది ఫ్లోలో వేస్తే బాగుంటుందిగా. ఇలాంటివి కొన్ని మామూలుగా ఐడియా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అదేదో నేను ఇక్కడ 10 points ఉన్నాయి, ఇక్కడ మనం మేము యాడ్ చేయాలని కాదు, ఆ ఫ్లోలో రాస్తున్నప్పుడు సడన్ గా ఇప్పుడు ఒక డెడ్ బాడీ ఉంది, వీడు ఏదో చేయాలి, ఏముండగా సడన్ గా గుర్తొచ్చేస్తుంది. అంటే ఏంటంటే అంత కన్స్యూమ్ చేసాం కాబట్టి మూవీస్ ఇవి ఉన్నాయి, సో ఇది ఇక్కడ చేస్తే బాగుంటుందిగా అని చెప్పి అలా యాడ్ చేయడం ఈ కైండ్ ఆఫ్. సూపర్ బ్రో. లైక్ అదే చెప్తున్నా కదా, చాలా చోట్ల నాకు మతోదల చూస్తున్నప్పుడు కూడా సేమ్ ఇది కూడా మీరేంటి మాలాగే మాట్లాడుతున్నారు అదే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఒక సీన్ తీసుకుందాం, ఏదో ఒక సీన్, ఆ సీన్ రైటింగ్లో ఎంత ఎన్హాన్స్ అవుతుంది, స్టేజింగ్లో ఎంత ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సీన్ తీసుకోవచ్చు, రివీల్స్ ఉంటాయి కదా, రంజిత్కి ఆకాష్కి మధ్య ఒక కనెక్షన్ ఉంది అని ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ఐ థింక్ రంజిత్ నుంచి కెమెరా ప్యాన్ అయితే ఆకాష్ దగ్గర కెమెరా ఇవన్నీ రిటర్నే కదా. సో ఒక సీన్ని ఓకే లెట్స్ టేక్ అది ప్యాన్స్ రిటర్న్. ఇప్పుడు కన్నింగ్ కాశ్మీర్ ఆ సెట్లో జరిగేది ఒకటి ఉంటుంది కదా, నేను ఒక్క సీన్ బట్టే అడుగుతున్నా, బట్ యూ కెన్ మీరు వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు. రైటింగ్లో ఒక లెవెల్లో ఉంటుంది, అది స్టేజింగ్ ఇంకో లెవెల్కి వెళ్తుంది కదా. అంటే సీన్ని వీలైనంత వరకు బెస్ట్ చేయాలి అనే ఎఫర్ట్ కనిపిస్తుంటుంది. అది ఇంప్రొవైజేషన్తో కావచ్చు, స్టేజింగ్తో కావచ్చు, సీన్ని వీలైనంత వరకు డీటెయిల్స్తో నింపాలి. లైక్ ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళు వచ్చి వాడికి బెదిరించేసి బ్యాక్ స్టేజ్కి రా అని చెప్పేసి వెళ్ళిపోతే మెసేజ్ కమ్యూనికేట్ అయిపోద్ది. బట్ సత్య స్టిల్ గోయింగ్ అండ్ డూయింగ్ దట్ వీనస్ స్టెప్ దేర్. అట్లా దెర్ ఇస్ అన్ ఎఫర్ట్ ప్రతి సీన్ని ఎలివేట్ చేయడానికి. టెల్ మీ అబౌట్ దట్. రైటింగ్ లో ఒక లెవెల్ ఆఫ్ ఇది తీసుకురావడం, దాన్ని స్టేజింగ్ లో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడం. అంటే నా దాంట్లో రైటింగ్ అప్పుడే అన్ని ప్లాన్ చేసుకునే ఉంటుంది. ఇప్పుడు అది కాకపోయినా ఇప్పుడు ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంటుంది, వీళ్ళు ట్రైనింగ్ ఉంది,
తాత బేసిక్ ట్రైనింగ్ మోంటాజెస్ తీయాలి. అంటే అది ఇప్పుడు ఏంటి, నేను మామూలుగా ఇప్పుడు నరేషన్లో ఏం చెప్తాను, హెడ్ హైట్ వెయిట్ చెస్ట్ ఇది 4-5 కట్స్లో వెళ్ళిపోద్ది. ఇప్పుడు అది విజువల్గా నేను జస్ట్ అలా క్యామ్ పెట్టి చూపెడితే వర్కౌట్ అవ్వదు. సో ఒక ఫ్లో వెళ్తే ఏది బాగుంటుంది అనేది అది రైటింగ్ దాంట్లోనే ఎలా కొత్తగా మనం తీయచ్చు, విజువల్గా ఎలా చూపెట్టచ్చు అని చెప్పి అదంతా జస్ట్ ఇట్లా సైడ్ ట్రాలీ లాగా ప్రతిదీ. సో ఆ షూట్ కూడా ఏంటి, అది ముందే ప్లాన్డ్ అనమాట. సో ఏంటి, ఆ రోజు తీయాల్సిన 12 షాట్స్ 12 సెటప్స్ లాగా. సో ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాక్, సో ఆ సెటప్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళేది. ఆ రోజు చేసిన 12 షాట్స్, కానీ టైం పట్టి. సో మొత్తం సింగిల్. దాని తర్వాత ఇంకొకటి ఇప్పుడు మేజర్గా ఇంకొక ఇదంటే, వీళ్ళు G1 సీన్ తర్వాత కెఫేలో కూర్చొని ఉంటారు అనమాట. కూర్చొని నేను ఫస్ట్ ఇమాజిన్ చేసుకుంది సింగిల్ టేక్ వెళ్ళిపోదాం, రౌండ్ ట్రాలీలు వెళ్దాం, మొత్తం ఒక ఇంటెన్స్ కాన్వర్సేషన్ లాగా ఉంటుంది కదా, వర్కౌట్ అవుద్ది అని చెప్పేది ఐడియా అనమాట. కానీ మళ్ళీ అక్కడ వెళ్ళి కూర్చున్నాక ఈ సీన్కి ఇంత ఏమంటారు, అంత సీరియస్నెస్ అది సెట్ అవ్వదు మనం చెప్పదలుచుకున్న దానికి. సో అది వద్దు, అవాయిడ్ చేసేసి వేరేలాగా వెళ్దాం అనేది అది. దాని తర్వాత అజయ్ ఇంకా వీళ్ళు 3-way కాన్వర్సేషన్ ఒకటి ఉంటుంది, నువ్వే పిల్లి అన్నాక ఆకాశం. సో అదేంటంటే నాకు ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ కావాలి. సో అక్కడ ఏంటంటే ప్రతి షాట్ వేరే యాంగిల్ లో నిలబెట్టారు కదా ఒక్కొక్కరిని, అంటే ముగ్గురిని ట్రయాంగిల్ గా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ట్రాక్ని వెళ్ళా, ప్రతి డైలాగ్ ఫేస్ మీదకి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఏంటంటే నాకు అక్కడ ఉన్న ఒక 30 సెకండ్స్ వీళ్ళు ఊపిరాడద్దు, ఆడియన్స్ చూసే వాళ్ళు ఏంటంటే ఆ స్పీడ్కి వెళ్ళి సడన్ గా వాడు బ్యాంగ్ కాల్చాడు, అప్పుడు స్లో మోషన్స్ వాడదాం ఫ్యాంటమ్. సో అదేంటంటే అది ఇప్పుడు టైమింగ్ ఏంటంటే ఫస్ట్ ముగ్గురు మీరు నిలబడండి, మీరు ఫస్ట్ చెప్పేసుకోండి సినిమాకి ఇప్పుడు దీనికి సంబంధం కాకుండా మీరు ఎలా ఫ్లో వెళ్తారు, ఫ్లో చూసుకున్న తర్వాత ఇంకా సెపరేట్ షాట్స్ అదే మెయింటైన్ చేయండి, ఆ ఎమోషన్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే యాక్టర్స్ ఉండరు అక్కడ, ఎందుకంటే వీళ్ళు షార్ట్ ట్రాక్ వేసినప్పుడు వీళ్ళు ఒక్కళ్ళే ఉంటారు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఒక్కళ్ళే, వీళ్ళు ఉన్నప్పుడు సెపరేట్గా 3 తీసుకున్నారు. సో ఫస్ట్ వీళ్ళు ముగ్గురితో ఒక వైడ్ మామూలు తీసేసుకున్నా. దాని తర్వాత అక్కడ ముందు డిస్కస్ చేసుకుని ఇక్కడ ఎంత ఎమోషన్లు అరవాలి, అది కూడా ఏంటంటే కాన్స్టెంట్గా రైజ్ అవుతూ ఉండాలి, ఒకేసారి వద్దు. సో మెల్లగా అది మాట్లాడేసుకున్న తర్వాత ముగ్గురు సైడ్ 3. ఇంకోటి ఏంటి, ఎగ్జాక్ట్ ఫేస్ వచ్చినప్పుడు తండ్రి రావాలి, ఎందుకంటే మొహం కనపడాలి డైలాగ్ అప్పుడు. మళ్ళీ ఆ తండ్రి కంటిన్యూటీ వీడి షాట్ పడినప్పుడు ఉండాలి. సో అవన్నీ మళ్ళీ నోట్ చేసుకుంటాం అనమాట మా ఏడి ఒకళ్ళు, ఎక్కడెక్కడ తండ్రి. ఆ సీక్వెన్స్ అంతా కూడా ఏంటంటే థండర్స్ ఒకటి ఫిక్స్ అయిపోదాం, ఈ ఈ డైలాగ్కి థండర్ పడాలి, అది రాసేసుకొని స్క్రిప్ట్లో పెట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ వైడ్ షాట్ తీసినప్పుడు ఆ థండర్ మన కంటిన్యూటీ క్లారిటీ ఉంటుంది అని చెప్పి. సో అదొక ఈ కైండ్ ఆఫ్ ఇవి కొన్ని ఉంటాయి అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ స్టేజింగ్. ఇంకా కన్నింగ్ కాశ్మీరా సీక్వెన్స్ మాత్రం నా దాంట్లో మేజర్గా ఏమంటే ఒక 6-7 కాన్వర్సేషన్ సీన్స్ ఉన్నాయి, అన్ని మళ్ళీ రొటీన్ గా ఉండదు. అది నాకు బాగా ఇది ఒకటైంది, ఎందుకంటే మళ్ళీ రిసెప్షన్ దగ్గర గుండు సుదర్శన్ గారితో కాన్వర్సేషన్, దాని తర్వాత ఇది అది స్టేజింగ్ ఎలా చేయాలి, మళ్ళీ ప్రతి దగ్గర 3 vs 1 ఉంది. ఇప్పుడు వెన్నెల కిషోర్ దగ్గర అలానే ఉంటది, దాని తర్వాత గుండు సుదర్శన్ గారి దగ్గర ఉంటది, అది చాలా ఉన్నాయి అనమాట. అది ఒక్కొక్కటి ఎంత కొత్తగా మనం ఎలా చేయొచ్చు అనేది ముందే ప్లాన్ చేసుకుని మళ్ళీ మొనాటనస్ అవ్వద్దు, లేదా జస్ట్ కూర్చొని మాట్లాడు. సో అందుకనే వెన్నెల కిషోర్ సీక్వెన్స్ ఎక్కువ కట్స్ వెళ్ళాయి. సో టూ మెనీ ఆఫ్ కట్స్, టూ మెనీ ఆఫ్ యాంగిల్స్ వెళ్ళాయి అనమాట. ఆ కొత్త మళ్ళీ సెపరేట్గా ఒకటి వెళ్తే కొద్దిగా ల్యాగ్ ఫీల్ ఏదో వస్తుంది అని చెప్పి యాంగిల్స్ కూడా ఏంటంటే కొద్దిగా వెరైటీగా వెళ్ళాయి అనమాట. సో ఉన్న దాన్ని బట్టి సో అది కూడా మొత్తం ముందే ప్లాన్ చేసుకుని చేసింది ఆన్ సెట్ అవుతుంది. ఇంకోటి నచ్చింది, ఆ మైకేల్ మదన్ గారు సునీల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఐ థింక్ ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పినప్పుడు ఎందుకో ఒకసారి ఇటు చూసి ఒక డైలాగ్ చెప్తే వెనక్కి వెళ్తుంటది, ఇంకోసారి ఇటు చూసి, అది కూడా లైక్ అక్కడ చెయ్యాల్సిన అవసరం లేదు, బట్ ఏదో ఒకటి చెయ్యాలని డిఫరెంట్ గా ఇది కనిపిస్తుంది ఎఫర్ట్. నాకు గుండు సుదర్శన్ గారి సీన్ కూడా భలే నచ్చింది. లైక్ ఆ హోల్ లేక్ వ్యూ లార్జ్ బ్రో, ఎన్ని చెప్తున్నా బ్రో, ఎన్ని ప్రాపర్ సినిమా పిచ్చుండి చేసేది. అది లేక్ వ్యూ లార్జ్ ఏంటది PTSD 2016. అది బేసిక్ గా వీడికి 2016లో మతోల్ రైంది, అప్పటి నుంచి వాడు పోస్ట్ ట్రామాటిక్ దాంట్లో ఉన్నాడు, అప్పుడు వాడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. PTSD 2016 గర్ల్ ఆన్ ద 3rd floor. ఇట్స్ బేసికలీ బాడీ ఇస్ ఆన్ 3rd floor లో ఉంది, గర్ల్ ఆన్ ద 3rd floor. మీరు చూస్తే 3rd floor లో దాంట్లో గుడ్ డే టు డై హార్డ్ అని ఉంటుంది, ఎవరు అజయ్ ఇంకా వెన్నెల కిషోర్ బాడీ తెస్తూ ఉంటారు, చిన్న డిఫరెన్స్ చూపెడదాం అనే దానికి. ఇక్కడ అంటే బేసిక్ గా 2nd floor కానీ 3rd floor అర్థని చెయ్యాలి, మళ్ళీ క్లూ ఇవ్వాలి. 5th floor ఏంటంటే ఇట్స్ అ గుడ్ డే టు డై హార్డ్ అంటే తను క్యారెక్టర్
చచ్చిపోతుంది. అది నాకు హైలైట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ వచ్చేటప్పుడు కిందకి దిగుతారు. అవును. ఓకే, ఏ ఫ్లోర్ వెళ్ళారా? 3rd ఫ్లోర్ కంటే ఫస్ట్ 2, 3 కదరా? కాదు, అండర్ గ్రౌండ్. ఇట్స్ బేసికలీ ఫస్ట్ సినిమాలో జరిగింది ఏంటది 401, 501 5 ఫ్లోర్ కింద ఫ్లోర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్లోర్ కన్ఫ్యూజన్ ఉండాలి, మళ్ళీ అది ఏదో పెట్టాలన్నట్టు కాకుండా జెన్యున్ కన్ఫ్యూజన్ లానే ఉండాలి. మామూలుగా గ్రౌండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అనుకుంటాం కదా, ఆడది గ్రౌండ్ అనుకున్నాడు, ఆ గ్రౌండ్ కదా అండర్ గ్రౌండ్ అని. మరి దానికి మార్కెట్ చూపిస్తారు కదా బయట నుంచి, ఇది కాదు కొంచెం భయం, అది వర్కౌట్ అవుద్దా, ఇది అర్థం అవుద్దాలే. ఇంతకు ముందు దాంట్లో ఏంటంటే నేను ఇంకా పక్కన ఇది కూడా వేసా, G1 2 3 4, తర్వాత UG 1 2 3 4 ఇలా వేసేసరికి అది చూసి ఇంకా నేనే కన్ఫ్యూజ్ అయిపోయా. అమ్మ మళ్ళీ నేనేదో వాళ్ళని క్లియర్ గా అర్థం అవ్వాలని చెప్పి నేనే కన్ఫ్యూజ్ చేస్తాను, మొత్తం అన్ని తీసి అవద్దు, జస్ట్ సర్కిల్ వేద్దాం, సింపుల్ గా వెళ్ళిపోతాం. లైక్ మీరు బాగా ఎంజాయ్ చేసిన ఇట్లాంటి ఒక రెఫరెన్స్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ రెఫరెన్స్ అసలు మొత్తం లాడ్జ్ అంతా మేము పోస్టర్స్ పెట్టాం అనమాట. సా పోస్టర్ ఉంటది అంటే ఈచ్ పోస్టర్ లో ఈచ్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక లైన్ ఉంటది అనమాట. కింద మైకిల్, దీప, అదంతా ఉండదు, మేము రాసుకొని నవ్వుకుందాం అనమాట. అందులో ఏంటంటే మేమే ఇచ్చేసాం క్లూ, ఎంటర్ ది డ్రాగన్ ఫ్లోర్కి వచ్చిన అక్కడ గుండు సుదర్శన్ గారిది కూడా ఒకటి ఉంటుంది లైన్, మీరు చదివితే మామూలుగా ఫోటోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్ సంథింగ్ అలా. ఇంకోటి ఇక్కడ రిసెప్షన్ దగ్గర కూడా అంటే ఈట్, స్లీప్, రికార్డ్, రిపీట్ చిన్న ఇచ్చేస్తాం క్లూ. దాని తర్వాత అక్కడ పెట్టే పోస్టర్స్, ఫొటోస్ కూడా అలా టైప్ మామూలుగా ఎంజాయ్ చేస్తాం అన్ని. వీళ్ళు కూడా యాక్టర్స్ కూడా వచ్చి చూసి నిధి కూడా కొన్ని ఉంటాయి అంటే అదంతా సినిమాలో పెద్ద కనపడవు కానీ అది మా సెట్ లో ఉంటాయి అంతే. అలా ఇది ఆయన డైలాగ్ ఉంటది కదా, కాదు సార్ అది హ్యాండ్ హెల్డ్, లైక్ ఆయన ఎట్లా పట్టుకున్నారు? బికాస్ ఆయన చాలా రోల్ నుంచి ఉన్నాడు కానీ చాలా ఇన్సిగ్నిఫికెంట్ రోల్స్ ఉండేవి. అంటే నాకు ఆయన మామూలుగా నాకు ఇష్టం అసలు గుండు సుదర్శన్ గారి క్యారెక్టర్. మేజర్ గా త్రివిక్రమ్ గారి వాటిలో ఆ టైమింగ్, పెక్యులర్ టైమింగ్, చిరునవ్వుతో, సో చాలా క్యాజువల్ గా అంటే ఆయన కొంచెం మామూలుగా అది నాకు ఇష్టం. ఆయన ఏంటంటే ఎక్కువ కొంచెం ఓవర్ ది బోర్డ్ వెళ్ళి చేయిస్తూ ఉంటారు, నాకు అది ఇష్టం ఉండదు అనమాట. సో నాకు ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా సేమ్ మళ్ళీ ఒక కూర్చొని ఆయన వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. లేదు సార్ అలా కాదు, నాకు సెటిల్కి వెళ్ళండి, సెటిల్కి వెళ్ళండి అని. సో ఆయన అదే మనం మామూలు ఫస్ట్ సినిమా తీసినప్పుడు నచ్చిన వాళ్ళందరినీ పెట్టుకుంటాం, ఇలా ఉంటుంది కదా. సో అలా నాకు నచ్చిన యాక్టర్స్ అందరు వీళ్ళు, వాళ్ళతో మళ్ళీ చెయ్యాలన్న ఒక ఇది ఉంటుంది అనమాట. ఆయన అంకుల్ ఫిక్స్డ్ క్యారెక్టర్ కూడా డైలాగులు ఉంటాయి కదా, వేరే మాట్లాడతారా అది ఆయన ఒరిజినల్ క్యారెక్టర్. కూర్చుంటే మాట్లాడుతుంటారు ఆయన బట్టే. అండ్ ఇందులో యానిమల్, ఆయనకు ఒక విగ్, ఆయనకు మళ్ళీ ఫొటోస్ ఉంటాయి కదా జానీ సిన్స్ తో, కింద ఫోటోలు లైక్ బాగుంటాయి అన్ని. ఆయనకు ఒక రియాక్షన్ కూడా ఉంటది, ఫర్యాన్ని చూస్తూ ఇలా ఒక సెకండ్ ఉండిపోతాడు. ఆ హోల్ సీన్ సూపర్ ఉండింది. సత్య అంటాడు కదా, నాకు అందట్లేదు నువ్వు కొట్టు అని. అది సత్య ఇంప్రూవైజేషన్. హి వాస్ సపోజ్ టు హిట్. సడన్ సీన్ లో చెప్పేస్తాడు, స్క్రిప్ట్ లో లేదు అనమాట, నాకు అందట్లేదు నువ్వు కొట్టు అనేది. సో అలా చేసేది అట్లా అని చెప్పి మూవీ నాకు హ్యాపీ బర్త్డేలో సరే ఫిల్మ్ ఎందుకు వర్క్ అవ్వలేదు నాకు ఒక అనాలిసిస్ ఉంటది కదా. ఐ ఫెల్ట్ కొంచెం స్పూఫీ జోన్ లోకి వెళ్ళిపోయిందేమో అనుకున్నా. అండ్ జనాలకి ఇది సీరియస్ గా తీసుకోవాలా, స్పూఫ్ గా తీసుకోవాలా అనే ఒక ఇది ఆబ్వియస్లీ అబ్సర్డిటీ, సరియలిజం అని మీరు చెప్పారు. అప్పటికే ఇట్ ఫెల్ట్ ఇట్ టూ స్ట్రెచ్డ్ అనిపించింది అది రియాలిటీకి మరీ దూరంగా. బట్ మత్తోదలరాలో సీరియస్నెస్ ఉంది సర్ప్రైజింగ్లీ. అది నేను మీకు మెసేజ్ కూడా చేశా కదా, దట్ హోల్ అండర్ ఏజ్ థింగ్. వెన్ దట్ హ్యాపెండ్ ఐ వాస్ లైక్ మై గాడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బికాస్ అది ఇప్పటిదాకా అడ్రస్ చేయలేదు ఎక్కడ. అండ్ అది కూడా ఆ అమ్మాయి సైడ్ నుంచి రావడం. ఇప్పుడు మరీ సీరియస్గా అవుతుందేమో కానీ బట్ జనరల్గా మైనర్ మీద సెక్షువల్ అసాల్ట్ అవన్నీ మన మూవీస్లో చూపించారు. మూవీస్లో చూపించినప్పుడు భయంకరంగా ఇట్స్ హారిబుల్ థింగ్ కాబట్టి హారిబుల్గా చూపించారు. బట్ దీంట్లో ద హోల్ నారేటివ్ ఇస్ ఫ్లిప్డ్ కదా, చాలా బ్రేవ్ అనిపించింది. అది రిస్కీ అని మీకు ఎవరు చెప్పలేదా? రిస్కీ అని అయితే ఎవరు చెప్పలే. ఇంకోటి ఏంటంటే అది అక్కడ ఇప్పుడు పెట్టకపోతే వాడికి అంత భయపడాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించి. యాజ్ అ క్యారెక్టర్, ఒక యువ క్యారెక్టర్ వాడేంటి ఇప్పుడు ప్లే బాయ్, క్యాసినో ఇలా ఉన్నాడు, వాడికి చాలా ఇది ఉంది, పెద్ద హీరో, పెద్ద స్టార్, ఈ కెన్ గెట్ అవే. కానీ ఇది అనేది సడన్గా ఇప్పుడు అక్కడ నేను అందుకే మరీ నేను 11, 12 అలా పెట్టలా. నా మేజర్గా ఏంటంటే అటు ఉండాలి. ఇంకోటి ఏంటి మన దగ్గర కూడా హీరోయిన్స్ వీళ్ళు
చూసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 16-15కి వచ్చేస్తున్నారు. మనకి 16 ఏళ్ల వయసు సో ఆ మూవీ ఉంది. సో ఏంటి అంటే ఆ మామూలుగా అందరు ఎందుకు పెట్టావు ఇది అంటే, ఇప్పుడు ఒకవేళ సరే తను 18-19 ఏముంది, ఏం చేశాడు, తన దాన్ని బయటపడిపోయాడు పెద్ద మనోడు. కానీ 16 అనే టైంకి వాడికి ఇది ఉంటుంది, అది కానీ బయటకు వస్తే విల్ బి డన్ కదా మామూలుగా. సో అది నాకు అది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇదే. ఇంకోటి ఏంటంటే నాకు క్లైమాక్స్ కూడా ఏంటంటే 2 parts ఆఫ్ స్పెక్ట్రమ్ చూపెడదాం అనేది ఐడియా. అంటే ఇప్పుడు లాస్ట్లో అంటే స్పాయిలర్ ఫ్రీ అయినా స్పాయిలర్ చెప్పండి, స్పాయిలర్ అలర్ట్ వేసుకోవచ్చు. అంటే లాస్ట్లో చూపెట్టిన దాని ప్రకారం ఏంటి, కొంతమంది తెలియకుండా దే హావ్ బీన్ వైలేటింగ్, కొంతమంది తెలిసి చేస్తారు. సో ఇప్పుడు మామూలుగా ఒక హ్యూమన్ క్యారెక్టర్ ఏంటి అనేది బ్లాక్ వైట్ ఉండదు, గ్రేనే ఉంటుంది. నీ సిచ్యువేషన్ బట్టి నువ్వు బిహేవ్ చేసిన దాన్ని బట్టి నువ్వు వైట్ అవుతావా బ్లాక్ అవుతావా అనేది ఆ సిచ్యువేషన్ నిన్ను చేస్తుంది. సో ఇప్పుడు రియా అనే క్యారెక్టర్ ఏంటి, ఆ సిచ్యువేషన్లో షీ టర్న్ టు బ్లాక్. సో ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు సాన్వి అనే క్యారెక్టర్ మనం వీళ్ళు గ్రే బ్లాక్ అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ తనకు తెలియకుండా తన దాని ప్రకారం వాళ్ళ ఏమంటారు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగింది అది. సో అవి రెండు ఒకటి చూపెడతాం, అంటే ఏది ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇవన్నీ కాదు, కానీ జస్ట్ అనిపించింది. ఇప్పుడు ఏది ఇంకొక చిన్న ఇప్పుడు జనరేషన్ గ్యాప్ కూడా ఈ మధ్య వస్తుంది, ఏది పెద్దవాళ్ళు ఇప్పుడు వీళ్ళు జెన్జీ అంటే వీళ్ళు ఇంతే, ఇప్పుడు వాళ్ళు అలా బట్టలు వేసుకుంటే వాళ్ళు అలానే అనేది ఒక చిన్న ఒక జోన్ ఉంటుంది. పిల్లలు అంటే వీళ్ళు మాట్లాడకపోతే వీళ్ళు ఇదే అంటే ఏంటి, ఇప్పుడు ఒక గ్యాప్ అది కూడా కొంచెం అడ్రస్ చేద్దాం అన్న ఒక చిన్న ఐడియా అనమాట మామూలు నాకు ఉండింది. ఇంకోటి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఉండింది యాక్చువల్లీ ఆ రోహిణి గారి క్యారెక్టర్, ఆ బ్యాక్ స్టోరీ ఇంకో 4 minutes ఉంటుంది. సో మేజర్గా అందులో ఇంకొంచెం ఎక్కువ ఫ్లెష్ అవుట్ చేసా, కానీ మామూలుగా చూసేవాళ్ళు కానీ ఇంకా మరీ డార్క్ ఇంకోటి మరీ సీరియస్ అయిపోతుంది. అదే సీరియస్ ఉండింది అంటే ఇంకా అంటే బేసిక్గా బ్యాక్ స్టోరీ కూడా ఇంకొంచెం ఉంటుంది మామూలుగా ఏంటి అసలు క్రైమ్ దానికి కూడా ఇంకొంచెం ఇంకొక 2-3 layers ఉంటాయి అనమాట మామూలుగా అయితే. వాట్ డిడ్ వి మిస్ అంటే వాడు అంటే నేను తర్వాత దాన్ని వాడుకున్నాను అనమాట. సో ఒక ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ ఒక ఇదే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు అంటే అక్కడ మేజర్గా ఏంటి ఒకటి జరిగింది, తను రివెంజ్ తీర్చుకుంది, ఏం జరిగింది అనేది చాలు, ఎందుకంటే మరీ సీరియస్ అయిపోతుంది ఎండ్కి. అంటే ఇది కాదు కదా చూడ్డానికి వచ్చారు ఇది అన్నారు, ఓకే ఇంకా చూసి ఏంటంటే టూ మచ్ ఆఫ్ మళ్ళీ స్టోరీ ఏమంటారు ఆ జోన్ నుంచి మరీ అవే వెళ్తుందా ఇదాన ఒక చిన్న మేము ఒక 2-3 shows వేసాము మామూలుగా. చూసినప్పుడు కొన్ని మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి నాకు అక్కడ. సరే ఓకే ఇది యాజ్ క్రిస్ప్ యాజ్ పాసిబుల్ మనం చెప్పాలనుకుంది మరీ అంత డీవియేట్ అవ్వకుండా కూడా కొంచెం చెప్పాలనుకుని చెప్దాం అని చెప్పి కొంచెం మేనేజ్ చేసి చేసింది అనమాట క్లైమాక్స్ బేసిక్గా బ్యాక్ స్టోరీ అనేది. అజయ్ క్యారెక్టర్ కూడా క్రేజీ అనిపిస్తుంది. అంటే లైక్ ఫన్నీయెస్ట్ థింగ్ వాస్ ఖుషి అండ్ దువస్ అని, అంటే ఆయన చాలా టాక్సిక్ క్యారెక్టర్ చేశారు కదా, ఈ రెడ్డిట్ ఎట్లా ఫైనలైజ్ చేశారు అంటే ఇంకా ఎక్కువ పెడదామని అనుకున్నా. నాకేంటంటే ప్రతి క్యారెక్టర్ వాడి లైఫ్ చూపెడుతూ ప్రతి హీరో ఫట్టా కొడుతూ జంప్ కట్స్ లో అలా వెళ్ళాలని, కానీ నాకు మేజర్ మళ్ళీ లెంత్ ఇష్యూ ఒకటి వచ్చింది అనమాట. ఇంకోటి క్లిప్స్ కూడా నాకు క్వాలిటీ దొరకాల. సో నువ్వు వస్తానంటే అది కూడా ఇంకా కష్టపడి మొత్తం ఇంకా చెరి గారు చెప్పి ప్రొడ్యూసర్ని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఖుషి కూడా కాంటాక్ట్ అయ్యి మొత్తం చేసి ఆ క్లిప్స్ తెచ్చా. ఇంకా సరే 2 జాలే మళ్ళీ మనం ఇంకోటి మళ్ళీ ఇది కూడా చెప్పాలి, నాకు లెంత్ కూడా ఉంది. ఆ బేసిక్గా చైల్డ్ ఎపిసోడ్ అది కూడా ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది అనమాట మామూలుగా. కానీ ఐ వాంటెడ్ అంటే 3 minutes టైమే పెట్టుకున్నా నేను. 3 minutesలో మొత్తం బ్యాక్ స్టోరీ మొత్తం అని చెప్పి అది చేయాలి అని చెప్పి. సో ఇది కొంచెం అది కూడా మళ్ళీ కొంతమంది డౌట్ వచ్చింది, ఏదో సినిమాలో సీన్ అనుకుంటారేమో అవసరం అందుకే కదా పెట్టారు మారాడు అది అంటే అది అర్థమవుతుంది, కానీ మళ్ళీ ఏమైనా సినిమాలో ఫీల్ అవుతారు అవసరమా ఇది ఇది అన్నారు. లేదు పెడదాము అని చెప్పి పెట్టింది. ఇది అజయ్ గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఫుల్ అసలు ఎక్సైట్ అయ్యారు అనమాట. ఆయన తెలీదు అసలు ఆయనది స్టార్ట్ అయ్యేది అంటే మామూలు నేనేమనుకున్నా ఆ లిరిక్ లో టాక్సిక్ అబ్బాయి అని వచ్చింది, కానీ ముందు నేను స్పానిష్ లో ప్లాన్ చేశాను అనమాట. సో మొత్తం స్పానిష్ లిరిక్స్ ఉంటాయి అనమాట. సో కానీ మళ్ళీ తెలుగు వెళ్దాము బాగుంటుంది అన్నట్టు, అదే కొద్దిగా అర్థమయ్యే లాంగ్వేజ్ వెళ్తే బెటర్ కదా అని. ఆయనకు తెలియదు అనమాట. ఆయన మామూలుగా మీతో స్టార్ట్ అవుతారు ఇది హీరో అన్న ఎవడు వీడు అసలు ఈ క్యారెక్టర్ అనగా సడన్గా మీరు వస్తారు ఇది అంటే అతను నన్ను ఫుల్ ఎక్సైటెడ్. నీకు ఏమన్నా కావాలంటే చెప్పు నేను మాట్లాడతాను, ఆ ప్రొడ్యూసర్స్తో క్లిప్స్ కావాలా ఇవి కావాలా నువ్వు మాత్రం ఉంచది బాగుంది అంటే సరే అని చెప్పి. లైక్ లిరిక్స్ కూడా టాక్సిక్ అబ్బాయి లైక్ డైరెక్ట్ గా మీరు ఒప్పుకోకపోతే మీ ప్రైవసీని పైరసీ ఎవరు రాసేది అది సాయి సౌమ్యాజులు అని జానిటర్ రోల్ చేశాడు కదా, అది మా ప్రీ రిలీజ్ లో కూడా లిరిక్స్ మీ ఏడీనా. ఓకే సో అది అండ్ ప్రీ రిలీజ్ సాంగ్ కూడా తనే రాశాడు బానిసత్వం. సో అవి 2 కూడా
సో లైక్ ఆ హోల్ ఈ ఫెనటిక్ ఇది చూపించాలని అది ఎక్కడ నుంచి అది ఐ రెస్పెక్ట్ యూ మ్యాన్ అది చేసినందుకు. ఇట్ వాస్ రియల్లీ గుడ్. లైక్ సత్య కూడా చెప్తాడు కదా శుభ్రంగా సోషల్ మీడియాలో కొంచెం ప్లాట్ వర్క్ చేస్తాడు ఎందుకురా మీకు ఏంటి అని. నాకు మేజర్గా ఎప్పుడు ఉండేది అనమాట ఒక శిల్పకళా వేదిక లాంటి ఈవెంట్లో సడన్గా గొడవ స్టార్ట్ అవుతే ఎలా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా అందరూ కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఐడియా అనమాట. అరే బాగుంది, ఇది ఇక్కడ స్కోప్ ఉందిగా అనిపించింది. అంటే మామూలుగా అయితే వేరేలాగా కూడా తీసుకెళ్ళొచ్చు ఆ సీన్, ఆ హీరో దగ్గరికి వెళ్ళాలి అండ్ మనం దేవాలి అనేది వేరేలాగా కూడా వెళ్ళొచ్చు. చెప్పా చెరి గారికి చెప్పినప్పుడు ఏంటంటే ఎందుకు ఫైట్, ఇప్పుడు బడ్జెట్ ఇంతమంది ఇది ఎందుకు, వేరేలాగా ఏమైనా వెళ్ళొచ్చు కానీ నాకు సరే నేను కావాలంటే వేరే దగ్గర తగ్గించుకుంటా, ఇది మాత్రం నాకు చేయాలని ఉంది, ఇది ఎలా నా ప్లాన్ చేద్దాం ఇది అని చెప్పి చేసిన ఇదనమాట. ఇంకోటి ఏంటంటే చిన్నగా మత్తు అనేది బేసిక్గా ఏదైనా ఇదే కదా, ఒకటి మన నార్కోటిక్స్ తీసుకోవడం మత్తు కాదు, చాలా కూడా ఉంటుంది కదా. చిన్న కమెంటరీ హెచ్లో ఒక చిన్నది, చిన్న కమెంటరీ కాదు పెద్ద కమెంటరీ, సూపర్ ఉండే అది కూడా. అది దాంట్లో మధ్యలో మళ్ళీ వెన్నెలకి ఇదన్నీ సెల్ఫీలు తీసుకుంటుంటారు కదా ఇట్లా, ఈ హ్యాంగిల్లో సెల్ఫీ ఎట్లా. హార్డ్ వర్క్, అటెన్షన్ టు డీటెయిల్ ఇన్ని ఉన్నాయి కదా, బట్ ప్రతిసారి అవి రికగ్నైజ్ అవ్వట్లే. ఇప్పుడు కూడా అన్ఫార్చునేట్లీ చాలా వరకు సత్య విచ్ ఇస్ గుడ్, బట్ కొన్నిసార్లు ఈ ఎఫర్ట్స్ పెట్టినవి రికగ్నైజ్ అవ్వకపోతే బాధ వేస్తుందా? లేదు అసలు అది రికగ్నిషన్ కోసం చేయమన్నా. మరి మాకు మామూలుగా సెట్లో మేము పెట్టుకుంటాం, చూసేవాళ్ళు చూస్తారు అంతే. అదేంటంటే ఇంకా చాలా కూడా కొన్ని మిస్ అయినా చాలా ఉంటాయి. అవి ఏంటంటే మాకు నవ్వుకోవడానికి మేము వెళ్ళాక సెట్లో ఏవి పెట్టుకుందాం, మేము చూసుకుంటాం నవ్వుకుంటాం, ఓకే. చూసేవాడు ఎవడో ఒక్కడో ఇద్దరు చూస్తారుగా, వాళ్ళ కోసం వాళ్ళు చూస్తే ఎంజాయ్ చేస్తారు. అంటే అది మా మెయిన్ ఎఫర్ట్ అది కాదు. సీన్ అంతా చూడండి, ఇంకా చూసాక వాడు ఎవడో 3వ 4వ సారి చూసినప్పుడు అరే ఇది ఇంకా బాగుంది అంటే అది వాడి కోసం. అంటే నువ్వు ఇంత ఎఫర్ట్ పెట్టో 4 times చూస్తే నీకు ఏదో ఒకటి నేను ఇవ్వాలి కదా, దాని ప్రకారం. అందుకే క్యూఆర్ కోడ్స్ అవన్నీ చాలా ఎఫర్ట్ లైక్ పాజ్ చేసుకొని చూస్తే అదే. అంటే చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, మరీ అందరూ చూస్తారని కాదు, ఎవడో కొంతమంది పంపాడు అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు వాడికి ఏదో ఒకటి ఇవ్వాలిగా మనం అన్న ఒక చిన్న ఇది అనమాట. టీజర్ లో కూడా ఉంటాయి కదా, భలే పాజ్ చేసావు బ్రో. మీరు అట్లానే చూస్తారా మూవీస్ ని? మేము అది కాదు కానీ నాకు మేజర్గా టీజర్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మాకు 2 weeks గ్యాప్ ఉండింది. ఒకటి ఏంటంటే కొద్ది వైరల్ వెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళాలంటే కొన్ని ఏవో పెట్టాలి మనం. అందుకే ఏంటంటే సినిమాలో ఎక్కువ లేకపోయినా కావాలని నేను అవి కొన్ని మనకేంటంటే మాట్లాడుకోవడానికి ఒకటి ఏదో ఉండాలి కాబట్టి పెట్టినా అది డెలిబరేట్గా చేసింది అనమాట. ఏంటంటే ఒక చిన్న కాన్వర్జేషనో నాయిజో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి ఫస్ట్ టీజర్ దానికి. సో అందుకని ఏం పెట్టచ్చు అనగానే సరే క్యూఆర్ కోడ్ మామూలుగా ఒకటి ఉంది, అది పెట్టేద్దాం ఫైల్ పెట్టిన దగ్గర, అది చూస్తారని తెలుసు. ఇంకొకటి ఏదో ఒకటి యాడ్ చేయాలి మనం, సో అని చెప్పి అప్పుడు ఆ స్కాన్ ఐడియా తేజది అనమాట. సో భలే పాజ్ చేసావు అని పెడదాం, ఒక్క లైనే పెడదాం అంటే లేదు ఒకటి స్కాన్ కూడా ఏమన్నా పెడదాం మనం. స్కానర్ పెడితే అది కూడా మళ్ళీ ఏంటి వాడు అంత ఎఫర్ట్ స్కాన్ చేస్తే వాడికి నచ్చింది ఏదో ర్యాండమ్ షిట్ ఉండాలి, ఏమో ఇంతసేపు నేను ఆలోచిస్తే ఇది ఇస్తావరా నాకు అని కూడా వాడు ఫీల్ అవ్వటట్టు అది పెట్టింది ఐడియా. సూపర్ కేక. అండ్ ఇది చెప్పండి నాకు, మీరు తేజ రైటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మీది? మాది మామూలుగా కూర్చొని మాట్లాడుకున్నాం, సేమ్ ఇలానే ఉంటుంది. మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నాం కూర్చొని అలా మాట్లాడుకుంటాం అనమాట. సో సీన్స్ బై సీన్స్ అన్నీ వేసేసుకుంటాం అనమాట. ఒక సీన్ స్ట్రక్చర్ వచ్చా ఇంకా నేను కూర్చొని మామూలు డైలాగ్ వర్షన్ నేను రాస్తాను అనమాట. రాసిన తర్వాత ఇప్పుడు తనకి ఏమన్నా ఇన్పుట్స్ ఉన్నాయా, మధ్యలో ఏమన్నా డైలాగ్స్ ఏమన్నా యాడ్ చేయొచ్చా, మధ్యలో ఏమన్నా ఇంకొంచెం ఏమన్నా యాడ్ చేయొచ్చు అన్నప్పుడు తను అవి చెప్తాడు అనమాట. సో ఓవరాల్గా ఇంతే, జస్ట్ ఒక కాన్వర్జేషన్ లానే ఉంటుంది. అలా మాట్లాడుకుంటూ ఇది వెళ్తే ఇలా వెళ్దాం, ఇది వెళ్దాం, ఇది ఇలా చేద్దాం, ఇది ఇక్కడ వద్దా అన్నట్టు అంతే, జస్ట్ లైక్ దిస్. ఓకే. మతోదర 2లో ఇది ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, ఈ ఏరియా కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు అని అనిపించడం ఏమైనా ఉన్నాయా? అంటే నాకు మేజర్గా నాకు అదే క్లైమాక్స్ అనేది స్క్రిప్ట్ చేశా కదా, కొంచెం నాకు ఉన్నది ఉంటే బాగుండేదని ఒక చిన్న ఇది. కానీ మళ్ళీ అదే ఇంకా చూసాక మేజర్గా నాకు లాస్ట్లో రివీల్ పార్ట్ అది ఇంకా ఉండాలి అనుకున్నారా? అంటే ఇంకొంచెం ఉండుంటే ఇంకొంచెం బాగుండేదిగా అన్న ఫీల్ నాకు ఉంది. బట్ ఐ ప్రిఫర్ దిస్ ఓన్లీ. అప్పటికే అది చాలా సీరియస్ అయిపోయింది. అదే విన్నాక ఇంకా ఓకే కరెక్టేలే అని చెప్పి అనిపించింది. సత్య డాన్స్ చేయించాలనే ఐడియా? సత్య డాన్స్ బేసిక్గా అది మేము ఫస్ట్ పార్ట్లో చేసింది, ఇప్పుడు తీయలే అనమాట. సో ఫస్ట్ పార్ట్ హాలుసినేషన్స్ ఫస్ట్ పార్ట్కే చేస్తాం, షూట్ కూడా అప్పుడే అయిపోయిందా? ఫస్ట్ పార్ట్లో తీసిందే. సో మేజర్గా ఏంటంటే అదే టూ మచ్ సీరియస్ అయిపోతుంది,
అక్కడ ఒక చిన్న ఇది కావాలి అనేది ఒక రియాక్షన్ వచ్చింది అనమాట ఇనిషియల్ మేము చూసుకున్నప్పుడు అదే ఇంకా దాని తర్వాత ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతున్నాం కదా, మరీ నాకు సీరియస్ అయిపోతుంది ఇది అని అంటే నేను అన్న అసలు మత్తవల్లరా ఫస్ట్ పార్ట్ కూడా సీరియస్సే, అదేం కామెడీ మూవీ కాదు, సెకండ్ హాఫ్ కూడా ఏంటంటే జస్ట్ హ్యూమర్ ఉన్నా కూడా ఇట్ వాస్ ఒక థ్రిల్లర్ ఫిల్మే అని నేను. కానీ మాకు 5 ఏళ్ళ ముందు మేము చూసాము, మాకు గుర్తుంది ఓన్లీ కామెడీయే మాకు గుర్తుంది, అది ఎంత సీరియస్ ఉందో అది గుర్తులేదు మాకు. ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ వచ్చేవాడు కామెడీ కోసం వస్తాడు, అదే వేయాలి అంటే నాకు 1 గంట సేపు డిస్కషన్ అనమాట. ఎందుకు ఇప్పుడు నేను అలా ఎలా వద్ది మత్తవల్లరాని కామెడీ, ఇంకోటి ఏంటంటే మత్తవల్లతో పోలిస్తే ఇందులో ఇంకా ఎక్కువ కామెడీ పెట్టాను, సెకండ్ హాఫ్ లో కూడా చాలా ఎక్కువ పెట్టాను. నేను చెప్తుంటే అర్థం కావట్లా, లేదు మాకు ఇంకా కామెడీ కావాలంటే కామెడీ కావాలంటే ఏంటి, స్టోరీ కూడా ఇది ఉంటుంది కానీ ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఏంటంటే ఐ కుడ్ సీ అనమాట. అసలు ఫస్ట్ హాఫ్కి బయటకు అసలు ఫుల్ ఇట్లా నవ్వుకుంటూ ఇలా వచ్చారనమాట. అంటే మేము చూసిన మా ఫ్యామిలీస్ కానీ ఇలా ఒక చిన్న గ్రూప్. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ సీరియస్గా అలా బయటకు వచ్చారనమాట. అంటే అది తెలిసిందనమాట, ఓకే ఇక్కడ ఏదో ఒకటి పడాలి అంటే మరీ సీరియస్ అయిపోయింది అన్న ఇది ఉంది, దానివల్ల ఏం చేయొచ్చు అనేది ఉండింది. సో మేజర్గా ఏంటంటే ముందు ఓన్లీ నేను రాసుకున్నప్పుడు ఆ కాన్వర్జేషన్ ఉంటుంది కదా, మర్యాదగా లొంగిపోయేసు ఏం చేస్తున్నావు అదే ఉండింది అనమాట. సరే సత్య ఇన్ఫ్లుయెన్స్ సో స్టాంప్ పడిన తర్వాత ఏంటంటే లెగుస్తాడు, కాన్వర్జేషన్స్ ఉంటాయి, ఆ హాలూసినేషన్కి వెళ్ళే అనమాట. సో అక్కడ ఇంకొకటి పడాలి ఏదన్నా ఇది అంటే ఉందైతే అది, దాన్ని నేను పెడతా ఇంకా ఇంకాపరేట్ చేద్దాం అది. సో కొంచెం అది వస్తుంది, అది బాగా చూసారా రెస్పాన్స్, అల్టిమేట్ రెస్పాన్స్. అది తెలుసు రెస్పాన్స్ వస్తుందని, కానీ నేనేంటంటే స్టోరీని ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అన్న జోన్లో ఉండే అనమాట నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో. నాకు మేజర్గా అది చెప్పాలని ఎక్కువ ఉండింది ఇన్స్టెడ్ ఆఫ్ ఇది. కానీ ఇంకా ఆ రియాక్షన్స్ అవి చూసిన దాన్ని బట్టి ఓకేలే ఒక డెసిషన్ ఏదో తీసుకోవాలి, సరే 2 బ్యాలెన్స్ చేద్దాం, అది కూడా మరీ వెళ్ళకుండా మరీ సీరియస్ అవుతుందేమో అన్న ఒక దీంతో అది బ్యాలెన్స్ చేసి ఇంకా ఇది తెచ్చి పెట్టింది అనమాట. సో ఇది పెట్టి ఇది అది నాకు తెలుసు ముందు కూడా వర్కౌట్ అవుద్దని తెలుసు, కానీ ఫస్ట్ పార్ట్కి కూడా పెడదామనే ఐడియా, కానీ మళ్ళీ లెంత్ ఇష్యూ వల్ల వద్దని ఇంకా కట్ చేస్తాం అనమాట. సో ముందు అది ఉంది, అది కాకుండా ఇంకొక 2 అంటే బేసిక్ 4 ఉంటాయి అనమాట డాన్స్ సీక్వెన్స్, 2 పెట్టా, ఇంకోటి కావాలని థర్డ్ పార్ట్ లో వాడుకుందాం. సో అక్కడ అసలు సినిమా ఎప్పుడు స్టార్ట్ చేశారు రితేష్, ఎప్పుడు స్టార్ట్ చేశారు? సినిమా షూట్ ఫెబ్ ఎండ్ లో స్టార్ట్ చేసాం, ఈ ఇయర్ ఫెబ్ ఎండ్ స్టార్ట్ చేసాం, జూలైకి అయిపోయింది. అసలు ఎందుకు అనౌన్స్మెంట్ చేసాం ఎక్కడా లేదు, సైలెంట్ గా. లైక్ నాకు ఫస్ట్ సెప్టెంబర్ 13 మత్తు వదలరా అంటే ఓ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారేమో అనుకున్నాను నేను. సెప్టెంబర్ 13 స్టార్ట్ అవుతుందేమో అంటే రిలీజ్ డేట్ సూపర్. నాకు మేజర్ గా ఇప్పుడు మత్తు వదలరా ఏదంటే మళ్ళీ ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అవుద్ది, ఏం తీస్తాడు, ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి, ఇప్పుడు ఇది ఇలా వెళ్తుందా అది అలా వెళ్తుందా, నాకు ఆ కాన్వర్సేషన్ అంతా అవాయిడ్ చేద్దాం అనేది ఒకటి. అంటే ఆడియన్స్కి అంత థింక్ చేసే టైం ఇవ్వద్దు అనే జోన్లో ఉండే అనమాట నేను. ఏంటంటే సడన్ షాక్ లాగా రావాలి, ఈ ప్రాసెస్ చేసుకునే లోపల థియేటర్కి వచ్చి కూర్చోవాలి ఆడియన్స్ అనేది ఐడియా అనమాట ఫస్ట్ నుంచి నాకు. సో అందుకే ముందు కూడా ఏమి అసలు అనౌన్స్మెంట్ చేద్దామని నాకు అసలు ఏమొద్దు, ముందు అనౌన్స్మెంట్ అసలు ఇట్లాంటి సినిమా వస్తుంది అనేది 2 వీక్స్ ముందు తెలిసింది రిలీజ్. సో అదేంటంటే ఎక్కువ టైం ఇవ్వకుండా, ప్రాసెస్ చేసుకునే టైం ఇవ్వకుండా మనం వచ్చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఒక వెయిటింగ్ పీరియడ్, అంటే ఇప్పుడు యాజ్ అ మూవీ లవర్ ఇప్పుడు ఒకటి ఏదైనా సినిమా సీక్వెల్ వస్తుందంటే ఆ వెయిటింగ్ పీరియడ్ నాకు మామూలు నచ్చదు. సడన్ గా వచ్చేస్తే అరే వచ్చిందా వెళ్ళి చూసేద్దాం అనే జోన్ వేరు. 6-7 నెలలు అబ్బా 8 నెలలు వెయిట్ చేయాలి చూడడానికి, ఎందుకు ఇదంతా చెప్పడం, సడన్ గా ఒక షాక్ గా వచ్చేద్దాం, అరే ప్రాసెస్ లోపల అరే ఫాస్ట్ గా వచ్చేస్తుంది చూడాలన్న ఒక ఇది ఉంటుంది. ఎక్కువ ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా మీరు వచ్చి చూసేయండి, ఎక్కువ మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వబెట్టి ఇది ఇలా ఉంటుందా అలా ఉంటుందా, క్లీన్ మైండ్ తో వచ్చే లాస్ ఇది దాన్ని బట్టి వెళ్దాం అన్నది ఐడియా. కపుల్ ఆఫ్ ఫైనల్ క్వశ్చన్స్. కాలభైరవ గారి వర్క్ గురించి, ఆయనతో మీ కొలాబరేషన్ ఎట్లా ఉంటుంది? కాలభైరవతో అసలు ఎక్సలెంట్. అంటే ఫస్ట్ పార్ట్కి అసలు సింక్ అవ్వాలన్నమాట మేము. ఒక ఫస్ట్ 1 month మత్తు వల్ల 1 month అసలు సింక్ కుదరలు అనమాట. సో కానీ తర్వాత నుంచి ఏంటంటే ఇంకా అసలు ఇప్పటికైతే ఇంకేం డిస్కషన్స్ ఏమి ఉండవు మాకు. మామూలుగా సీన్ పంపించేస్తా, కొట్టేస్తాడు, పిలుస్తాడు అంతే. ఇంకా చేంజెస్ మేజర్ కూడా ఎక్కువే ఉండవు అనమాట. సో ఒకటే అంట మామూలు అన్కన్వెన్షనల్గా వెళ్ళాలి అంటాడు, మనవాడు కూడా ఇంకా ముందే ఫిక్స్ అయిపోతాడు అన్కన్వెన్షనల్గానే ఉందాం ఇది అనేది. సో మేజర్గా అంటే అసలు అంటే ఇంకా సింకే అంతే. బేసిక్గా మిగతా టీంతో ఎలా ఉంటుందో ఒక చిన్న అందరి మధ్య ఒక చిన్న క్లారిటీ ఇది ఉంటుంది కదా. సో అలా స్కోర్ పిచ్చట్రిప్గా ఉంది. లైక్ ఫస్ట్ టైం నేను ఐ కుడ్ అప్రిషియేటెడ్. మొన్న రీవాచ్ సెకండ్ టైం చూసినప్పుడు
స్కోర్ ఇంత బాగుంది ఏంటి, సెకండ్ టైం కూడా అట్మాస్ఫియర్ చూసా, ఫస్ట్ టైం అట్మాస్ ఉంది కదా మిక్స్, సో సెకండ్ టైం చూసినప్పుడు ఇట్ వాస్ చాలా బాగా అనిపించింది. లైక్ చిన్న చిన్న క్లైమాక్స్ నాకు రోహిణి గారి థీమ్ అదంతా నాకు చాలా ఇష్టం అనమాట. అసలు చాలా అంటే ఇంతకుముందు ఇంకా బాగుండేది, అదే ఉంది కానీ మనోడిది అదే క్రిస్ప్ వల్ల మళ్ళీ కొన్ని ఇది అయింది, కానీ అది ఇంకా ఎక్కువ ఎమోషనల్ గా కొంచెం బాగా ఉంది. ఓకే, నేను సింహాని ఇంటర్వ్యూ చేసినప్పుడు సింహ చెప్పాను నాకు, ఇందాక ముందు కూడా చెప్పాను, లైక్ తేజ అండ్ రితేష్ వాళ్ళు ప్రతి కాంటెంట్ కవర్ చేస్తారు, చిన్న సినిమా ప్రెస్ మీట్ నుంచి పెద్ద సినిమా వరకు. వాట్ ఈస్ దిస్? ఐ లైక్ ఇట్, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ప్రతిదీ చూస్తారా? ప్రతిదీ అన్ని ఫాలో అవుతాం. ఇంకేముండదు పని మాకు, మంచిగా కూర్చోవడం చూడడం. అదేదో మళ్ళీ వీళ్ళ మీద ఏదో జోక్స్ ఇదని కాదు, ఇష్టం అనమాట మామూలుగా. అదొక ఏమంటారు మా టైం పాస్, ఏదో ఇష్టం దాన్ని బట్టి అనమాట. ప్రతి సినిమా చూసేస్తారా? అయితే మ్యాక్స్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు ముందైతే అసలు మామూలు టైంలో అయితే అసలు ప్రతి సినిమా అనమాట, అసలు ఏది వదలకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ చూస్తాం అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గిపోతుంది కొద్దిగా మెచ్యూరిటీ, అంటే అంత అంటే ఒక 3 hours నవ్వుకోవడానికి కూడా కొన్ని మామూలుగా ఉంటాయి కదా, మనం ఏంటి అన్ఇంటెన్షనల్గా ఫన్నీగా ఉండే వెళ్ళి చూద్దాం, కొంచెం తగ్గుతుంది అది ఈ మధ్య. సీరియస్ అయిపోతున్నారు. సీరియస్ అని కాదు, అంటే అంతసేపు కూర్చోలేకపోతున్నాం. ఓకే అబ్బా ఇప్పుడు ఎఫర్ట్ ఇంత పెట్టే బదులు వేరేదేమన్నా చేయొచ్చుగా అన్న ఒక చిన్న జోన్ లైట్గా స్టార్ట్ అయింది అనమాట. కానీ ఓరినా కూడా కంటిన్యూ అవుతుందా మతోదల 3లో కూడా? పెద్ద క్లిఫ్ హ్యాంగర్ అది, అది కల్కి కంటే పెద్ద క్లిఫ్ హ్యాంగర్ అది. ఫుల్ అది వర్కౌట్ అయింది. ఓరినా కూడా నాకు ఎందుకు వచ్చిందో కానీ అసలు అమ్మా అది ఈ దానికైతే అసలు ఫుల్ అదేంటంటే బాగా హైప్ ఎక్కువ వచ్చేసింది, నాకు ఏం రాయాలో అర్థం కావాలి. దాన్ని మ్యాచ్ చేయడం ఇస్ మోర్ కష్టం మతోదల 2 మూవీ కంటే కూడా. మేము రీషూట్ చేసాం ఓరినా కొడక, హ్యాడ్ టు రీషూట్. స్క్రీనింగ్ అయ్యాక అంత రావట్లేదు ఎఫెక్ట్ అంటే, ఓరిని ఇది ఏంట్రా నా తలనొప్పి, ఏమన్నా సినిమా సీన్స్ రీషూట్ చేయాలి, నాకు సీరియల్ రీషూట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి నేను అది ఒక 1 week బ్యాక్ మళ్ళీ రీషూట్ చేశాను అనమాట. మధ్యలో ఒక ఎపిసోడ్ మార్చి మధ్యలో అది ఏ ఎపిసోడ్ టైం బాంబ్ది మళ్ళీ రీషూట్ చేశాను అనమాట. ఇంతకుముందు వేరేలాగా ఉంటుంది. అంటే అది మనం గెస్ చేయలేం అది ఎలా అంటే, అది నేను ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్ నేను ఎలా తీసుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్కి సగం మందికి నచ్చింది, సగం మందికి నచ్చల మా దీంట్లో. ఇప్పుడు కూడా సగం మంది బాగుంది అంటారు, సగం మంది బాగాలేదు. అది ఎటు వెళ్ళాలి ఏం చేయాలని తెలియదు, కంటిన్యూ చేయాలి అది. ఇప్పుడు దానికి ఉన్న అది ఉంది, కానీ ఆ క్లిఫ్ హ్యాంగర్ మాత్రం నేను నమ్మా వర్కౌట్ అవుద్దిలే అది ఇది అని. ఎందుకంటే షూట్ చేసేటప్పుడు కూడా అసలు ఎవరికి తెలియదు అనమాట. సడన్ గా ఇలా వీక్ తిరగగానే ఆన్లైన్ ఎడిట్ చేసిన తర్వాత అందరూ మొత్తం సెట్ అంతా అందరం కూర్చొని చేసి అదిరిపోయింది సార్ ట్విస్ట్ అంటే, నేను సినిమా తీసినప్పుడు ఏమో ట్విస్ట్ బాగుంది, సీరియల్కి వచ్చి ట్విస్ట్ సూపర్ ఉంది అదిరిపోయింది. అది వర్కౌట్ అవుద్దని అదొకటి ఉండింది. కానీ ఓకే అంటే మిక్స్డ్ ఉండింది మామూలుగా అయితే. ఇప్పుడు అయితే సడన్ గా ఇప్పుడు వస్తున్నాయి అసలు చాలా బాగుంది ఇది అంటే, నేను జడ్జ్ చేయలేను అసలు. ఓరినా కొడక ఫ్యూచర్ కూడా ఉందా మైండ్ లో ఇప్పుడు అసలు స్టోరీ లైన్? అదే అంటే ఒక చిన్న 2 beats అయితే ఉన్నాయి, కానీ అది ఎలా తీసుకెళ్ళాలి ఏం చేయాలనేది చూడాలి. అది షూట్ చేయడం కూడా యాక్చువల్లీ సీరియల్ లాగానే ఉంటుంది, కెమెరా వేరే కెమెరాతో షూట్ చేస్తారా? సీరియల్ సెటప్. సో మా వీళ్ళు ఎవరు ఉండరు అనమాట, సీరియల్ సెటప్ అయితే సీరియల్ సినిమాటోగ్రఫీ. ఇంకోటి ఏంటంటే బేసిక్ ఫస్ట్ పార్ట్ ఇంకా ఇది ఉంటుంది, ఇప్పుడు సీరియల్ సెటప్ కూడా ఇంకా వాళ్ళు కూడా అడ్వాన్స్ అయిపోయారు. నాకు అలా కావాలంటే ఇప్పుడు చేయట్లేదు సార్ అంటారు. ఓకే మొత్తం ట్రాక్ వేసి వాళ్ళు మామూలుగా ఇలా జూమ్ ఇన్ షార్ట్స్ హ్యాండిల్ అది ఇప్పుడు తీయట్లేదు సార్ మేము అని అంట. నాకు కావాలి అది అంటే ఇంకా మళ్ళీ అప్పుడు తెప్పించి ఇంకా దాని తర్వాత ఇంకొన్ని ఐఫోన్లో తీసాం, మా క్యామ్ తీసాం, అలా ఇంకా అందులో అవ్వట్లేదు ఇదని. సో అది కూడా బాగా అడ్వాన్స్ అయ్యి అసలు వాళ్ళు ఫుల్ అంటే నాకు సీరియల్ సర్లే ఎలాగో 20 years తర్వాత కదా అడ్వాన్స్డ్ అయిందిలే అని కొంచెం. వాట్స్ నెక్స్ట్ అంటే ఒకటైతే రెడీ ఉంది, ఇంకొకటి ఏదో ఇప్పుడు మొన్నే ఇంకొకటి చిన్న ఇది వచ్చింది చూడాలి, అది ఫస్ట్ ట్రై చేద్దాం. ఒకటి వర్కౌట్ అవుతే బాగానే ఉంటుంది. కామెడీ కాదు, ఒక చిన్న ఇది ఒకటి వచ్చింది అనమాట, ఏమంటారు ఆపర్చునిటీ లాగా ఒకటి. చిన్నది కాదులే, మంచి ఆపర్చునిటీ. సో థింకింగ్ అది ఒకసారి ట్రై చేద్దాం అటు సైడ్, అది ఏమన్నా వర్కౌట్ అవుతే బాగుంటుంది. లేదు అంటే ఇంకొకటి ఆల్రెడీ రెడీగా ఉంది, ఒక ఫ్యామిలీ డ్రామా కైండ్ అనుకోండి, విత్
అంటే రితేష్ రాణా ఫ్యామిలీ డ్రామా అంటే నాకు చూసే మాట సింక్ అవ్వట్లే. అదే 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 సింక్ అవునట్టే ఉంటుంది. అది అంటే యాక్చువల్లీ అదే ఐ వాజ్ సపోజ్ టు డూ దట్ ఓన్లీ అనమాట. కానీ తర్వాత మొత్తం వాళ్ళు రాసి అది వెళ్ళా అంటారు బాగుంది, స్క్రిప్ట్ అంతా రెడీ ఉంది, అది చెయ్యొచ్చు. కానీ ముందు ఇది ఫస్ట్ ఒకసారి ఇది ట్రై చేద్దాం చూసి దాని తర్వాత అది వెళ్దామా లేదా. 3-4 అయితే ఉన్నాయి కానీ అది చూడాలి. ఐఎమ్ షూర్ ఇప్పుడు మీరు కామెడీతోనో క్రైమ్ కామెడీతోనో వెళ్తే ప్రొడ్యూసర్స్ హ్యాపీగా గ్రీన్ లిట్ చేస్తారు. బట్ దాన్ని దాటి వేరే చేయడం విల్ బి కొంచెం. బట్ మీరు రాసుకునే స్క్రిప్ట్స్ అన్ని కామెడీ లాగా ఉండవు, వేరే జోన్లో కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ హ్యూమర్ అనేది ఉంటుంది, ఇన్బిల్ట్ హ్యూమర్. నాకు ఇష్టం మామూలుగా హ్యూమర్ అనేది, కానీ ఉన్నాయి వేరేవి కూడా ఉన్నాయి. అంటే ఏది ఎప్పుడు ప్లేస్మెంట్ ఏది ఎట్టు వెళ్ళాలి అనేది చూడాలి. ఓకే, లైక్ 2 మూవీస్ కూడా చిరంజీవి గారికి ప్రాపర్ ట్రిబ్యూట్స్ అనమాట. మత్తోదలలో ఫస్ట్ షాట్ కన్నులో నుంచి అని ఇట్లా వచ్చి ఓపెన్ అవ్వడం, దీంట్లో కూడా ఇట్ ఓపెన్స్ విత్ ఆయన కట్అవుట్, ఎండ్స్ విత్ నవ్వుకం. దాంట్లో ఇంటర్వెల్ కూడా ఖైదీ ఉంటుంది. ఇఫ్ మీరు చిరంజీవి గారితో సినిమా డైరెక్ట్ చేస్తే వాట్ ఇస్ ద జోన్ యూ వుడ్ లైక్ టు సీ హిమ్? నాకు చంటబ్బాయి. సూపర్, ఆల్ ద బెస్ట్. అది కూడా జరుగుతుందని కోరుకుంటూ. నేను ఆ ట్వీట్ చూసి ఎట్లా అనిపించింది? వెరీ హ్యాపీ. కలిసారు ఆయన ఎప్పుడన్నా? ఒక్కసారి కూడా కలవలే? ఓకే, సూపర్ మ్యాన్, ఆల్ ద వెరీ బెస్ట్. నాకు చెప్పా కదా మూవీస్, నాకు తీసిన 3 మూవీస్ ఇష్టం. మత్తోదల 2 చాలా ఎంజాయ్ చేశా. ఆబ్వియస్లీ కామెడీ అనే దాంట్లో ప్రూవ్ చేసుకున్నారు. ఐ హోప్ ఇందాక అన్నట్టు ఆ జాన్రస్ అవి మారి ఇంకా ఒక వైడ్ డైవర్స్ రేంజ్ ఉందని ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీస్ మీకు రావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వీ హ్యావ్ ఎ లిటిల్ థింగ్, కట్ చేయకండి. ఓకే, సో దిస్ ఇస్ కౌశిక్. కౌశిక్ ని మత్తోదల 2 ఫ్యాన్ ఆర్ట్ చేయించి తీసుకురమ్మని చెప్పా. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సైన్ దెమ్ ఐ విల్ గివ్ దెమ్ అవే టు పీపుల్. అందులో ఇది ఉంటుంది బ్రో, ఇది ఫేబర్ క్యాజువల్ పర్మనెంట్ పెన్ కూడా తెచ్చా. ఇట్స్ బేసికలీ ద సేమ్ వన్ బట్ డిఫరెంట్ కోట్స్. ఓకే, చెక్ ఇట్ అవుట్. రెడ్తో చేస్తారా, ఏ కలర్తో చేస్తారా? చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి 2 కాపీస్ ఉంటాయి. సో ఐ కెన్ గివ్ దెమ్. ఓకే, దిస్ ఈజ్ మై ఫేవరెట్ మ్యాన్. సక్సేనా? ఆఫ్ చేసేయండి. Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.